అడుగుడి మీకు ఇవ్వబడు, వెదకండి మీకు దొరుకునని. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకునని. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన నాయావే, అభయమునిచ్చిన నాయావే. దీన దయాళుడయావే, నీ దాసుని ప్రార్థన వినుమా. దీన దయాళుడయావే, నీ దాసుని ప్రార్థన యావే. మెస్సయ్యా నా ధ్వని వినుమయ్యా, నా ధ్వని వినుమయ్యా. హల్లెలూయా. పిల్లరా, ఏది మంచో ఏది చెడో ఆ యొక్క వివేకాన్ని ఇచ్చేది ఆయనేనని మనం చూసాం. పాఠశాలల్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో కప్పల్ని ఎలా కొయ్యాలి, పావుల్ని ఎలా కొయ్యాలి, మనుషుల యొక్క ఆపరేషన్ ఎలాగ చేయాలా, ఎలాగ వైద్యం చేయాలి, ఏమిటి అలాంటివన్నీ నేర్పుతారు. రోడ్లు ఎలా వేయాలి, లేకపోతే ఒక బ్రిడ్జి ఎలా కట్టాలి, ఏమిటి ఆ ఇంజనీరింగ్ సంబంధించిన చదువులు ఇవన్నీ మనం చూస్తుంటాం. కానీ ఆ పనులు ఎలా చేయాలి, ఏమిటి ఆ జ్ఞానాన్ని నేర్పుతాయి తప్ప ఏది మంచి ఏది చెడు, ఏది పాపము ఏది పాపము కానిది అనేది ఆ బడిలో చెప్పరు, అక్కడ నేర్పరు, అవేమి తెలియచేయరు. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఏది మంచో ఏది చెడు, ఏది పాపమో ఏది నీతో తెలియజేసేవాడు ఆయన మాత్రమే. అందువల్ల ఆయన వాక్యాన్ని ఇప్పుడు కూడా వినాలి. వినడం వలన ఏం జరుగుతుంది చెప్పండి? దీని మీద ఎంతోసేపు మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు వివేకము లేకుండా వివేకంగా నడిచింది ఒక సుందర స్త్రీ, పాపముతో జీవించింది. కానీ మెస్సయ్యను గురించి ఆ వర్తమానం అయినప్పుడు ఆమె వివేకం వచ్చింది. తన జీవితమే తన మీద అసహ్యం వేసింది. ఎందుకు నేను ఇలాగ జీవించానా, ఎందుకు అలాగ నడిచానా, ఎందుకు ఇలాగ విచారాలు చేశానా, ఎందుకు ఇలాగా అనేక మంది పురుషులను నేను పడగొట్టేశానా, నరకానికి పంపానా అని ఆవిడకి అసహ్యం వేసింది ఆమె జీవితాన్ని గురించి. వివేకము కలిగినప్పుడు ఆ యొక్క జక్కయ్య తన జీవితం అతనికి అసహ్యం వేసింది. వివేకం వచ్చినప్పుడు, వివేకము కలిగినప్పుడు చెడ్డవాటి పట్ల అసహ్యం కలుగుతుంది, తప్పుల పట్ల అసహ్యమో కలుగుతుంది. వివేకం లేనివాడు తప్పు మార్గంలో పోతూ ఉంటాడు. తెలివి లేనివాడు, వివేకము లేనివారు ఆ విధంగా. అందుకని గొప్ప గొప్ప డిగ్రీలు చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు, గొప్ప గొప్ప మేధావులు, ప్రొఫెసర్లు, ఉన్నతమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు లోకరీతిని జ్ఞానం ఉండొచ్చు. ఒక బ్రిడ్జిని ఎలా కట్టాలి, లేకపోతే ఒక వంతిని ఎలా కట్టాలి, ఏమిటి ఒక డాక్టర్ ఆపరేషన్ ఎలా చేయాలి, ఏమిటి ఆ జ్ఞానం అది కొంతవరకే. లోకంలో మనం శరీరంలో ఉన్నంత వరకే ఈ జ్ఞానం అందరూ కలిగి ఉంటారు. కానీ ఈ వివేకం మాత్రము లోకములు ఎవరు కలిగి ఉండరు. కానీ నీవు మాత్రమే ఈ యొక్క వివేకాన్ని కలిగి ఉంటావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ యొక్క ఉదయవేళ మనము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము చూడండమ్మా. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. యెషూరును సర్వశక్తిమంతుని పోలిన వాడు ఎవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన సర్వశక్తిమంతుడు నీకు నివాస స్థలము,
నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెడగొట్టి నశింప చేయమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశమును అతనిపై ఆకాశమంచును కురిపించును. చాలు, ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా ఈ యొక్క ఉదయవేళ మనము ఈ యొక్క వర్తమానం నుండి, అంటే చదువుకున్నటువంటి లేఖనంలో నుండి ఒక అంశమును మనము నేర్చుకోబోతున్నాం. ఆ అంశం ఏమిటనంటే, సర్వశక్తిమంతుడు నీకు నివాస స్థలం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, యెషూరును సర్వశక్తిమంతుని పోలిన వాడు ఎవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. ఆయన నామమున. ఇక్కడ రెండవ రాకడ గురించి స్పష్టంగా చెప్పబడి ఉంది. ఆయన నామమున. హల్లెలూయా. సర్వశక్తిమంతుడే మనకు నివాసం. చూడండి, ఇక్కడ ఈ 33వ అధ్యాయంలో మొదటి వచనంలో దైవజనుడైన మోషే మృతి నొందకు మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. అతడిట్లనెను అని ఆ గోత్రకర్తలను ఒక్కొక్కరిని గురించి దీవిస్తూ మాట్లాడుతూ వచ్చిన తరువాత ఇక్కడ ఆయన యెషూయేలుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యెషూయేలు వధువుకి చక్కని పోలికగా ఉన్నాడు. ఈ చివరి కాలంలో రెండవ రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి ఆ యొక్క సమాజమునకు యెషూయేలు చక్కని పోలికగా ఉన్నాడు. అతడు ఒక వాగ్దానాన్ని పొందాడు. ఏ వాగ్దానం పొందాడనంటే, సర్వశక్తివంతుడు నీకు సహాయం చేయుటకై ఆకాశవాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడవును. శాశ్వతుడైన సర్వశక్తిమంతుడు నీకు నివాస స్థలముగా నుండును. కాబట్టి అతడు ఆ వాగ్దానము మనం బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నామమున. హల్లెలూయా. ఏ వాగ్దానం చేశాడు చెప్పండి? ఈ గుడారము శిథిలమైపోయినప్పటికీ శిథిలము కాని నివాసం ఒకటి ఉన్నది. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యెషూయేలుకి లేకపోతే యెషూరునికి చేయబడినటువంటి ఆ యొక్క వాగ్దానం, యెషూరునికి చేయబడినటువంటి వాగ్దానం అది ఏమిటనంటే, సహాయం చేయడానికి ఆయన మేఘములో వస్తాడని, ఆ తరువాత ఆయన నీకు శాశ్వతమైన నివాస స్థలముగా ఉంటాడని, ఆ తరువాత నీవు శత్రువులను వెళ్ళగొట్టి లేకపోతే నశింపు చేయము. ఆ విధంగా మనం అక్కడ చూస్తున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, బైబిల్లో రెండవసారి ఆయన మనకు గొప్ప సహాయం చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు ఆయన అని వాక్యం చెప్తా ఉంది.
ఆ సహాయం ఏమిటి అని అంటే రెండవ రాకడలో, సెకండ్ కమింగ్లో, మొదటి రాకడలో వచ్చాడు ఆయన. మొదటి రాకడలో వచ్చి గొప్ప సహాయం చేశాడు. ఆ సహాయం ఏమిటనంటే మన పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మనము నరకానికి వెళ్లకుండా, లేక పాపక్షమాపణ నిమిత్తమై ఆయా బాప్తిజం పొంది ఆ పాపమును కడిగేసుకున్నడు ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకున్నడు ద్వారా మనకి ఆయన గొప్ప సహాయము చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన కనుక సహాయం చేయకపోయినట్లయితే, ఆయన కనుక కల్వరి శిలువలో రక్తాన్ని కనుక చిందించకపోయినట్లయితే, ఆయన కనుక నీ కోసం కనుక మరణించకపోయినట్లయితే, ఆయన కనుక నీ పాపాల కోసం వెల చెల్లించకపోయినట్లయితే, నీవు ఇంకా పాపిగానే ఉండి లోకంలో పాపాలు చేస్తూ నీవు సర్వశక్తిమంతుని భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ నీవు ఒక ఘోరమైన పాపిగా ఉండి నిత్య నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉండే వ్యక్తివే. కానీ ఆయన కనికరమ కలిగిన వాడు గనుక, జాలి కలిగిన వాడు గనుక, దయ కలిగిన వాడు గనుక, ప్రేమ కలిగిన వాడు గనుక ఆయన నీ కొరకు లేకపోతే నీకు సహాయం చేయాలని ఆయనకు మనస్సు కలిగి ఆయన నీ కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన హల్లెలూయా. ఆయన కఠినుడై ఉన్నట్లయితే, నీ కొరకు ప్రాణం పెట్టకపోయినట్లయితే నీవు పాపుల్లో ఒక పాపిగా నీవు ఉండేవాడివి. కానీ ఆయన సహాయము చేయవాడు. ఆయన అందుకనే జాలి, కనికరము, దయ, ప్రేమ కలిగిన వారు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేసేవారు వారు దయగలిగిన వారుగా, జాలి కలిగిన వారుగా ఉంటుంటారు. అలాగే ఈ జాలి కనికరం లేనటువంటి వారు వాళ్ళు కసాయితనంగా ఉంటారు. వాళ్ళు ఏ సహాయం చేయరు, ఎవరికి ఏ విధంగానూ సహాయపడరు. వాళ్ళు సహాయపడకుండా ఉండడానికి కారణం ఏమిటంటే వాళ్ళది జాలి కలిగిన హృదయం కాదు, దయ కలిగినటువంటి హృదయం కాదు, కఠిన హృదయం కాదు. ఏమండి దయార్థ హృదయం కాదు, వాళ్ళ కఠిన హృదయం వాళ్ళది. కానీ సర్వశక్తివంతుడు ఎప్పుడు కూడా ఆయన సహాయము చేయవాడై ఉన్నాడు. ఆయన తట్టు తిరిగితే పిల్లారా, ఓ అప్పుడు నేను సహాయం చేస్తాను, నన్ను అడిగితే నేను అప్పుడు సహాయం చేస్తాను, నాకు మొరపెడితే అప్పుడు నేను సహాయం చేస్తాను, నన్ను అడగంది నేను ఎందుకు చేయాలి, నాకు మొరపెట్టింది నేను ఎందుకు చేయాలి అనే ఈ లోక సంబంధమైన పాపుల యొక్క స్వభావం కలిగిన వాడు కాదు ఆయన. ఆయన బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, వెదకని వారికి నేను దొరికి తిని, విచారింపని వారికి నేను ప్రత్యక్షమై తినను. ఆయన అడగకముందే, వెదకముందే, ఏమండి ఆయన మనం అడగలేదు ఈ రక్షణ కావాలి, రక్షణ ఉందని మనకు తెలియదు, ప్రాణం పెడతాడని మనకు తెలియదు. యెషయా గ్రంథంలో కానీ, కీర్తన గ్రంథంలో, బైబిల్లో రాయబడిన పుస్తకాలలో ఆయన గురించి రాయబడిన విషయం కానీ ఆ బైబిల్లో ఏముందో కూడా మనకు తెలియదు. అలాంటిది ఆయనే వెదకి రక్షించాడని వాక్యం చెప్తుంది. ఆయన నామస్తున్నారు. అందుకనే నశించినది ఎక్కడుందా అని ఆయన వెదకి రక్షించుటకు ఆయన వచ్చాడు. ఆయన పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు, ఆయన బిడ్డలు కూడా అదే విధంగా ఉంటారు. వెతుకుతారు ఎవరికి నేను ఏం సహాయపడాలి, ఏ విధంగా నేను సహాయపడాలి, ఏ విధంగా నేను సహాయం చేయాలి, ఎవరైనా దొరుకుతారా నేను సహాయం చేయడానికి, ఎవరైనా నాకు తారసపడతారా నేను సహాయం చేయడానికి అని ఆ విధంగా సహాయం చేసే మనస్సుని ఆయన పిల్లలు కలిగి ఉంటారు. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా సర్వశక్తివంతుడు కూడా నేను సహాయం చేయడానికి ఎవరున్నారా అని వెతికినప్పుడు మనల్ని ఆయన కనుగొన్నాడు. ప్రపంచంలో ఒక వధువును ఆయన కనుగొన్నాడు. ఆ వధువే నీవై ఉన్నావు. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయము చేయగలడు. మనము రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ,
లేదా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు కానీ నేను ఏ విధంగా సహాయపడగలమని అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది. అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది. వాళ్ళు నీ దగ్గర ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా, నీ దగ్గర ఏమి తీసుకోకుండా నీకు సహాయపడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే వారికి గవర్నమెంట్ జీతాలు ఇస్తూ ఉంటుంది, వాళ్ళకి చేసిన పనికి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుంది. మనము కూడా ఇతరులకి మనం సహాయపడేటప్పుడు కూడా మనం ఎదుటి వారి దగ్గర మనం ఏది ఆశించో మనము చేయము, కానీ సర్వశక్తిమంతుల దగ్గర మనం ఆశించి మనం చేస్తూ ఉంటాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత వాళ్ళు కూడా ఈ బస్సు ఎటువైపు వెళుతుంది, ఆ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని నిమిషాలకు వస్తుంది, లేకపోతే ఇంకా ఈ బస్సు ఉందా లేదా, వాళ్ళు ఏ విధమైనగానైనా అక్కడ వాళ్ళు సహాయపడుతూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అక్కడ సహాయపడుతూ ఉంటారు. ఎందుకనంటే వారు ఆ విధంగా నియమించబడ్డారు కాబట్టి ఆ విధంగా సహాయం చేస్తూ ఉంటారు. నీవు కూడా నిన్ను కూడా సర్వశక్తిమంతుడు ఆ విధంగా నియమించుకున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎందుకనంటే గవర్నమెంట్కి జీతం ఇచ్చేది ప్రజలు క్షమించండి, సహాయం చేసే వారికి జీతం ఇచ్చేది ప్రజలు కాదు, గవర్నమెంట్ ఇస్తుంది. ఆ అధికారులకి, ఆ పోలీసు వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా మనము కూడా సహాయం చేసినప్పుడు, ఇప్పుడు నేను వాక్యమును బోధిస్తూ ఉన్నాను, ప్రసంగిస్తూ ఉన్నాను, లేకపోతే నువ్వు ఒక పరిచర్య చేస్తున్నావు, నువ్వు ఇంకోటి చేస్తున్నావు, ఆతిథ్యం ఇస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, మనుషులకు ఆ విధంగా నువ్వు సహాయపడుతున్నావు. ఏదో విధంగా ఏదో రకంగా నీవు సహాయపడుతున్నావు అంటే నీకు జీతాన్ని ఎవరిస్తారు చెప్పండి? సర్వశక్తిమంతుడే నీకు జీతాన్ని ఇస్తాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే మనం జీతగాళ్ళం కాదు, మనము జీతగాళ్ళము, మనుషుల యొక్క జీతాలు పుచ్చుకునే జీతగాళ్ళం మనము కాదు. కానీ ఆయన ఏం చెప్పాడు దాన్ని పాటిస్తూ మనము ఆయన ఎదురు నుండి ప్రతిఫలం పొందే వాళ్ళంగా మనము చేయడం, ధర్మకార్యము చేయడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా, అన్నిటి ద్వారా ప్రతిఫలాన్ని ఎవరు ఇస్తారు చెప్పండి? ఆయనే ఇస్తారు. కాబట్టి మనం నశించిపోతూ ఉన్నామని, కుమిలిపోతూ ఉన్నామని, పాపముల్లో ఉండి రాయికో, రప్పకో, చెట్టుకో, పొట్టుకో, గుట్టకో, దేనికో దానికి బాధలు, కష్టాలు చెప్పుకుంటూ పాపములు తీసివేయమని మొరపెట్టుకుంటున్నటువంటి మనల్ని ఆయన చూచి వారికి సహాయం చేయాలని ఆ మనస్సు కలిగిన వాడి మన కోసమై ఆయన కలవరి శిలువలో రక్తము చిందించి సహాయం చేసిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నీ జీవితంలో కూడా నువ్వు ఎవరెవరు సహాయం చేసి ఉంటావు. ఆయన ఆ జీతాన్ని పొంది ఆ జీతము కోసమై నీవు ఆయన ఇచ్చేటువంటి ఆ ప్రతిఫలము కోసమై, ఆ బహుమానం కోసమై, ఆ రాజ్యము కోసమై నీవు ఇతరులకి, ఆ కష్టంలో ఉన్నవారికో, ఇబ్బందుల్లో ఉన్నవారికో, ఇరుకుల్లో ఉన్నవారికో, అవసరతలో ఉన్నవారికో ఏదో విధంగా సహాయం చేసి ఉండొచ్చు నేను. కానీ సర్వశక్తిమంతుడు కూడా ఆ విధంగా మన అవసరత ఏమిటో ఎరిగి వీళ్ళు పాపంలో నుండి విడుదల కొరకై మూలుగుతున్నారు, రాళ్ళకు రప్పను మొక్కుతున్నారు అని విడిపించాలని ఆయన కలవరి శిలువలో రక్తమును చిందించిన వాడుగా, నీకు గొప్ప సహాయము చేసిన వాడుగా ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే నీవు కూడా ఆ సహాయాన్ని పొందాలనుకుంటున్నావు. ఇది అర్థమవుతుందండి. ఆయన సహాయం పొందాలంటే నువ్వు నామంలో బాప్తిజం పొందితే, నీ పాపాలు కడిగేసుకుంటే ఆ సహాయాన్ని నీవు పొందుతావు. ఆ సహాయాన్ని నీవు పొందుతావు. ఆ సహాయం చేసేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. నాకు సహాయం చేయను ఆయన, నా పాపాలను విడిపించిన ఆయన, నీ రక్తము ద్వారా నన్ను కడుగున ఆయన. ఆ సహాయం ఎవరు చేస్తారు చెప్పండి? అందుకనే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్తారు ఎవరైనా కానీ. ఇది అర్థమవుతుందండి. సహాయం చేయకుండా కఠినమైన మనుషులు, ముఖం తిప్పుకునే మనుషులు, లేకపోతే సహాయం చేసే మనసు లేని వారి దగ్గరికి వెళ్ళినా ఉపయోగం ఉండదు. కాబట్టి చాలామంది సహాయం చేసే మనసు లేని వారి దగ్గరికి వెళ్ళరు. అర్థమవుతుందండి. వాళ్ళని అడగరు కూడా, వాళ్ళని పట్టించుకోరు కూడా. కానీ నువ్వు ఎందుకు సర్వశక్తిమంతుడి దగ్గరికి వచ్చావనంటే
ఆయన సహాయం చేయగలడని నీకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన సహాయం చేయగలడు. దయగలిగిన వాడు ఆయన. నేను నా కన్నీరు చూసి దయ చూపిస్తాడు. నా మాటలను బట్టి ఆయన దయగలు నా పట్ల దయ చూపిస్తాడు. నా ప్రార్థనను బట్టి, నా తగ్గింపును బట్టి, నా యొక్క నిస్సహాయతను బట్టి, నా యొక్క ఏ సహాయం లేకుండా ఉన్నటువంటి ఆ యెహోషాపాతు వలె నేను ఉన్నదానిని బట్టి నాకు సహాయం చేస్తాడని. అందువల్ల సహాయం చేసే వాళ్ళ దగ్గరికే వస్తాను. లోబి దగ్గరికి ఎవరు వెళ్ళరు, పిసిరిగొడ్డు దగ్గరికి ఎవరు వెళ్ళరు. లోబి అంటే పిసిరిగొట్టే, వాడు ఎలాంటి సహాయాలు చేయరు, ఎలాంటి దాన ధర్మములు వాళ్ళు చేయరు. అవన్నీ చేయటం వాళ్ళకు వృధా అనుకుంటుంటారు, అవన్నీ వేస్ట్ చేయడం అనుకుంటారు. డబ్బులు ఎవరికైనా ధర్మం చేయడం కానీ, లేకపోతే ఆయన కోసం ఖర్చు చేయడం కానీ, ఆయనకు యొక్క యువతల అవసరాలు ఏదైనా పాలు పొందడం కానీ, ఇవన్నీ కూడా డబ్బులు వృధా చేయడం, వేస్ట్ చేయడం, ఇదంతా వృధా చేయడం ఎందుకులే అనుకొని ఆ విధంగా ఎవరు కూడా సహాయపడకుండా ఉండే స్వభావం కలిగిన వారు కూడా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఆయన ఆ విధమైన వాడు కాదు. నీవు సేవించుతున్నవాడు, సహాయం చేయుటకై చేతులు చాచి ఉన్నవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎక్కడి నుండి సహాయం వచ్చును? ఆయన ఎద్దు నుండి మాత్రమే సహాయం కలుగుతుంది. యెహోషాపాతు ఎరిగాడు. దానియేలు బైబిల్లో, దావీదు బైబిల్లో, ఆ యొక్క సమూయేలు కావచ్చు, బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ఆయన వైపు చేతులు చాచిన వారు. సహాయము ఎలాంటి సహాయమైనా ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనదేమీ లేదు. రోగిగా ఉంటే నిన్ను స్వస్థపరిచి సహాయం చేయి. బలహీనతతో ఉంటే నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. నువ్వు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఒడిదుడుకులో ఉన్నా సహాయం చేయగలిగిన వాడు ఆయన. కాబట్టి సహాయము చేయవాడు ఆయనే. కాబట్టి రెండవ రాకడలో కూడా సహాయము చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుని ఉంటారు. మొదటి రాకడలో అయితే ఆయన ఏం చేశాడు చెప్పండి? మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన వెదికాడు. నశించిన వారు ఎక్కడున్నారా? పాపంలో నశించిపోయిన వాళ్ళు ఎక్కడున్నారా? పాపులుగా ఎక్కడున్నారా అని ఆయన ప్రపంచం మొత్తం కూడా వర్తమానికులు పంపి ఈ 2000 సంవత్సరాలు వెతికాడు. ఆయన జల్లిని పెట్టాడు. ఆయన ప్రపంచమంతా సువార్త ప్రకటింపజేశాడు. ఆయన ఎవరు దొరుకుతారా, ఎవరు దొరుకుతారా, ఎవరు పడతారా వలలో, ఎవరు పడతారా ఆ నామం అనేటువంటి ఆ బాప్తిజం విషయంలో ఎవరు పొందాలని ఎవరు ఆశపడి ఆ మాటల్లో పడతారా, ఆయన మాటల్లో ఎవరు పడతారా, ఆ వల్ల ఎవరు పడతారా అని ఆ సువార్త ప్రకటింపజేశాడు. ఆయన సహాయం చేయగలిగిన వాడు కనుక వీధి 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 అంతా కూడా ప్రతి దేశము పూర్తి అంతముల వరకు కూడా ఆయన వెదికిన వాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. ఆయన దూతలు పంపించి, ప్రవక్తలు పంపించి, కాపరులను పంపించి, ఉపదేశకులను పంపించి, అపోస్తులను పంపించి, వీళ్ళందరూ పంపించి ఆయన వెదికాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకని నువ్వు మనుషులు వెతకలేదు, అందుకని వెతకని వారికి నేను దొరికింది. మొదటి రాకడలో మనుషులు వెతకలేదు కానీ ఆయన వెతికాడు. ఈ రెండవ రాకడ దగ్గరకు వచ్చేటప్పటికి వధువు ఆయన్ని వెతుకుతూ ఉంది, కనిపెడుతూ ఉంది. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా? నా ప్రాణప్రియుడు నా కొరకు నాకు గొప్ప సహాయం చేశాడు, నా కోసమే ఆ కలవరిశిలో రక్తము చిందించాడు. మరలా నా ప్రాణప్రియుడే నా సహాయకుడు, నాకు సహాయం చేయవాడు ఆయనే. కాబట్టి ఎప్పుడు వస్తాడా? ఎందుకనంటే లోతు దినాల్లో జరిగినట్లుగానే, ఆనోకు దినములో జరిగినట్లుగానే, నోహు దినాల్లో జరిగినట్లుగానే, రాహాబును స్త్రీ కాలంలో అక్కడ జరిగినట్లుగానే, దానియేలు కాలంలో జరిగినట్లుగానే మనుషులు ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి ఈ లోకము అంతము కాబోతున్న సమయం కనబడుతూ ఉంది.
లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. ఎప్పుడు ఆయన వస్తాడా, ఆయన కొరకు కనిపెట్టుకొని నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చమని ఆమె ప్రార్థిస్తూ ఆయన అలాగూ ప్రార్థిస్తున్నటువంటి ఆమెను విడిపించుడు కొరకై, సహాయం చేయుట కొరకై, రక్షించుడు కొరకై, ఆ రక్షణనే సహాయం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రంగం మీదకి వచ్చాడు దావీదు నక్షత్రముగా, వేకు నక్షత్రముగా రంగం మీదకు వచ్చి ఆయన ఇప్పుడు సహాయము చేయవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ విధంగా వస్తాడని వాక్యం చెప్తూ ఉన్నదంటే ఆయన మేఘములో వస్తాడని వాక్యం చెప్తుంది. మేఘవాహనుడై బహోన్నతుడు మేఘవాహనుడవును సహాయం చేయడానికి, నీకు సహాయం చేయడానికి, నువ్వు ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావునంటే నువ్వు త్వరగా బండి వేసుకుని ఆ బండి అనేటువంటి ఆ యొక్క వాహనం మీద వెళ్ళిపోతావు, లేకపోతే ఆటో మీద వెళ్ళిపోతావు, లేకపోతే బస్సు మీద వెళ్ళిపోతుంటావు. వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయాలంటే, ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే ఏం వెళ్తావులే, ఎవరొకరు చేస్తారులే అనుకొని నువ్వు బద్దకించి సోమరిపోతువలే నువ్వు ఆ మంచం మీద పరుపు మీద దొర్లుతూ ఉండవు. సర్వశక్తిమంతుడు అలాగ చూస్తూ ఉండేవాడు కాదు ఆయన. ఆయన సహాయము చేయవాడు. అలాగూ సహాయం చేయాలని ఆయన భూమి మీదకి వచ్చిన వాడి ఏ విధంగానంటే మేఘవాహనుడుగా 1995లో ఆయన ఉరుముతూ మేఘములో వచ్చాడు. మేఘములో ఉరుముతూ కిందకు వచ్చాడు. ఆయన ఉరుముతూ ఇలా ఉరుము మేఘములో దిగి వచ్చాడు 1995. మరి రెన్నాంగారు సంఘాల్లో 1963లో 7 దూతల ద్వారా అతీతమైన మేఘము రూపుదాల్చింది. ఆ మేఘము ప్రపంచంలో అనేక మందికి తెలియచేయబడింది. అందుకని 7 ముద్రలు అందరికీ ప్రకటించబడ్డాయి. ఆ సమయంలోనే ఆయన వచ్చి ఆ సమయంలోనే ముద్రలు బయలుపరచబడ్డాయి. ఆ ముద్రల గురించి తెలియచేయబడ్డాయి. ఆ 7వ ముద్ర కూడా పూర్తి ఇవ్వబడలేదు పూర్తిగా. అందువల్ల ముద్రలు అనేవి బహిరంగమైనవి. ఆ మేఘం వచ్చినప్పుడు ఆ ముద్రలు గురించి బయలుపరచబడ్డాయి. 1963 నుండి 1995 వరకు కూడా వాటి గురించి ప్రకటించబడడం జరుగుతూనే ఉంది. ముద్రల గురించి ఆ మేఘముల గురించి వాటన్నిటి గురించి ప్రకటించడము జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడైనట్లయితే లారా ఆ మేఘం ఏమిటి చెప్పండి, ఒక దర్శనం. బ్రహ్మాం గారు ఏం చెప్పారనేది ఆ యొక్క మేఘము పరిశుద్ధ పర్వతం మీద జరిగినటువంటి దర్శనం అని చెప్పాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ దర్శనం అని చెప్పాడు ఆయన. అదే దర్శనాన్ని, ఆ పరిశుద్ధ పర్వతం దర్శనాన్ని గురించి పేతురు గారు మాట్లాడుతూ ఉంటాడనంటే ఆయన మహత్యమును కన్నులారా చూసిన వారమై మీకు తెలిపితివి ఏమండి. కానీ ఇంతకంటే స్థిరమైన ఒకటి ఉందని చెప్పాడు ఆయన. తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము ఏమండి చీకటి చుక్క వెలిగించు దీపమై ఉంటుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన మహత్యమును కనులారా చూచిన వారమై, ఆయన యొక్క ఆ మహత్యమును కనులారా చూచిన వారమై ఆ రాకడిని మీకు తెలుపుతుంది. అలాగే బ్రహ్మాం గారు కూడా ఆ యొక్క సంసతి పర్వతం మీద ఆ మేఘము ఏర్పడినప్పుడు ఆయన శరీరం కూడా కొద్దిగా మారింది. కానీ అది తాత్కాలికమైన రూపాంతరం. అది మెస్సీ శరీరం కూడా పరిశుద్ధ పర్వతం మీద తాత్కాలికంగా రూపాంతరం చెందింది. అయితే ఆ మేఘము చూడండి, అక్కడ పేతురు గారు ఎలాగైతే ఆయన మహత్యమును మీద కన్నులారా చూచిన వారమై మేము తెలిపితివి అంటున్నాడు. అయితే ఇంతకంటే ఒకటి ఉంది అంటున్నాడు. అంటే అది ఒక దర్శనం అంతే. అలాగే బ్రహ్మాం గారి టైంలో కూడా అదే దర్శనము మరలా ఏర్పడింది. అదే దర్శనం ఎందుకంటే మొదటి రాకడలో ఏమి జరిగాయో
అవే బ్రహ్మాం గారి పరిచర్యలో జరిగాయి. తిరిగి మొదటి రాకడ, అందుకని 7వ దూత మనిషి కుమారుడు కాదు కానీ మనిషి కుమారుని పరిచర్య 7వ దూత ద్వారా జరిగింది. అందుకని 7వ దూత మనిషి కుమారుడు కాదు కానీ మనిషి కుమారుడు అంటే మొదటి రాకడలో ఏమి జరిగాయో అవే బ్రహ్మాం గారి పరిచర్యలు జరిగాయి. మొదటి రాకడలో స్వస్థతలు ఉన్నాయి, హృదయ రహస్యాలు ఉన్నాయి, వాక్యం బయలుపోతుంది. అలాగే పరిశుద్ధ పర్వతం మీద రూపాంతరం కూడా ఉంది. అదేవిధంగా బ్రహ్మాం గారి పరిచర్యలో కూడా వాక్య బయలుపాటు ఉంది. 3వ ఈడ్పు ఉంది, మొదటి ఈడ్పు ఉంది, 2వ ఈడ్పు ఉంది. అంటే స్వస్థతలు ఉన్నాయి, హృదయ రహస్యాల బయలుపాటు ఉంది, వాక్య బయలుపాటు ఉంది. ఆ తర్వాత ఆ కొండ మీద రూపాంతరం కూడా ఉంది. అంటే మొదటి రాకడలు ఏమి జరిగాయో బ్రహ్మాం గారి పరిచర్యలో కూడా అవే జరిగాయి. ఎందుకు జరిగాయి, మరలా ఎందుకు అలా జరగాల్సి వచ్చింది అని అంటే, మొదటి రాకడని ఆ రోజుల్లో ఎవరు చూశారనంటే ఆ యొక్క ఇజ్రాయేలీయులను, సమరయులు మాత్రమే చూశారు కానీ అన్ని జనులు చూడలేదు. అందుచేత మరలా ఈ లౌదీయ సంఘ కాలంలో ఆ మొదటి రాకడ ఎలాంటిదో, ఏమిటో, ఏ విధంగా జరిగిందో అన్ని జనులకు తెలియజేయ నిమిత్తమై మరలా ఆ మొదటి రాకడలో జరిగిన మనిషి కుమారుని పరిచర్య బ్రహ్మాం గారి యొక్క పరిచర్యలో జరిగినట్లు మనం చూస్తున్నాం. ఆయన అందుకనే అదే విధంగా జరిగాయి కాబట్టే ఇలా స్వస్థత జరిగాయంటే, హృదయ రహస్యాలు చెప్పాడనంటే బ్రహ్మాం గారు కూడా క్రీస్తు కాకపోతే ఎవరు చేస్తారు ఇవన్నీ? హృదయ రహస్యాలు, సమరయ స్త్రీ యొక్క హృదయ రహస్యాలు, ఆ పాపపు ఆలోచనలు, ఆమె అన్నీ కూడా ఆయన చెప్పాడు కాబట్టి బ్రహ్మాం గారు కూడా అలా చెప్పారు కాబట్టి బ్రహ్మాం గారు కూడా క్రీస్తే. స్వస్థతలు విపరీతంగా జరిగాయి కాబట్టి బ్రహ్మాం గారి జీవితంలో జరిగాయి, మొదటి రాకడలో జరిగినట్టుగానే. కాబట్టి ఈయనే క్రీస్తు, వాక్య బయలుపాటు, ఈయనే క్రీస్తు. అప్పుడు బ్రహ్మాం గారు అన్నారు, నేను క్రీస్తును కాదు, మీ సహోదరుడిని. మీరు అలాగ నన్ను పిలిచే పని అయితే నేను అడవులకు వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన నామడిస్తాను. ఆయన ఎవరో ఆయనకు తెలుసు. ఆయన ఏలియా, ఆయన ద్వారా మోషే పరిచర్య, మనిషి కుమారుని పరిచర్య, అలాగే ఏలియా పరిచర్య, 3 పరిచర్యలు అక్కడ జరిగాయి. అయితే ఈనాడు చాలామంది క్రీస్తు థామస్ గుంపు ఉన్నారు. ఆ గుంపు వీటిని బట్టే బ్రహ్మాం గారు క్రీస్తు అని వాళ్ళు ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, లేకపోతే స్వస్థతలు ఇవన్నీ జరిగాయి కాబట్టే ఈయన క్రీస్తు, ఈయనే మనిషి కుమారుడు, మనిషి కుమారుని పోలినవాడు, ఈయనే మెస్సయా అని చెప్పి వాళ్ళు ఆ విధంగా బ్రహ్మాం గారిని మనిషి కుమారుడుగా తీసుకొని ఆ విధంగా ఆ యొక్క రాకడలో మేము ఉన్నామని బ్రహ్మాం గారిని ఆరాధిస్తూ అందరూ కూడా బ్రహ్మాం గారి పేర్లు పెట్టుకొని జోసెఫ్ బ్రహ్మాం అని, ఎస్తేరు బ్రహ్మాం అని, దానియేలు బ్రహ్మాం అని, ప్రతి దానికి కూడా బ్రహ్మాం అని పేరు పెట్టుకొని బ్రహ్మాం గారి పేర్లు బాప్తిజాలు ఇస్తూ, కొత్త పేరు బయలుపరచబడిందని బ్రహ్మాం గారి పేర్లు బాప్తిజాలు ఇస్తూ, బ్రహ్మాం గారి పేరు మీద పాటలు పాడుతూ, బ్రహ్మాం గారి పేరు మీద స్తుతిస్తూ, మనం మెస్సీని ఉపయోగించిన చోట బ్రహ్మాన్ని ఉపయోగిస్తారు వాళ్ళు. ఆ విధంగా పడిపోయారు వాళ్ళందరూ. అది మొదటి రాకడలో జరిగినట్టుగానే అక్కడ జరిగింది తప్ప ఆయన క్రీస్తు కాదు. ఆ విధంగా పడిపోయారు ఆ గుంపు. ఆ మేఘము, ఆ రూపాంతరము, ఇవన్నీ మొదటి రాకడలో జరిగాయి కాబట్టి ఈయన క్రీస్తే, ఈయన మనిషి కుమారుడే అని ఆ విధంగా పడిపోయారు. ఇంకొక గుంపు బయలుదేరింది. ఇలా రకరకాల గుంపులు, బ్రహ్మాం గారి తర్వాత వచ్చిన గుంపులు, బ్రహ్మాం గారు ఉన్నప్పుడే తయారయ్యారు కొంతమంది. ఈ విధంగా ఆ బోధనే క్రీస్తు థామస్ అని పట్టుకున్నాడు. వాడి సొంత వాడు ఏదో బయలుపరచబడింది ఏం కాదు, ఆ రోజులో పుట్టింది, బ్రహ్మాం గారు ఉన్నప్పుడే పుట్టిందని. ఆ తర్వాత ఇంకో గుంపు ఆ మేఘాన్ని బట్టి బ్రహ్మాం గారు మాటలను అమరీడు. బ్రహ్మాం గారు వర్తమానం కిందే ఉండి బ్రహ్మాం గారు మాటలమ్మని దుష్ట గుంపు ఇది. ఈ గుంపు అతీతమైన మేఘములో ఏర్పడినటువంటి ఆ యొక్క ఏర్పడిన ఆ దర్శనాన్ని పట్టుకుని అది బ్రహ్మాం గారు దర్శనం అని చెప్పినా కానీ దాని భావం ఏమిటో తెలియక బ్రహ్మాం గారు కొండల వైపు ప్రార్థించినప్పుడు అది వాక్య బయలుపాటు 3వ ఈడ్పు పని బయలుపరచబడింది తప్ప
అది ఇప్పుడు బయలుపరచబడదు. ఈ మూడో విడుపు ఆ దర్శనానికి సంబంధించింది. ఆయన వచ్చినప్పుడే బయలుపరచబడదని చెప్పాడు. మరి ఆయన వచ్చినప్పుడు అది బయలుపరచబడతా మూడో విడుపు. ఆ దర్శనం యొక్క ఆ దర్శనము, ఆ మేఘం యొక్క దర్శనము, ఆ రాకడ యొక్క ముందు దర్శనం. అది రాకడ యొక్క దర్శనమే కానీ రాకడ కాదు. అది మూడో విడుపు యొక్క దర్శనమే కానీ మూడో విడుపు కాదు. అది ఆ మూడో విడుపు బ్రహ్మం గారికి బయలుపరచబడాలి. అందుకని అన్నాడు అది రెండవ రాకడలోనే బయలుపరచబడతా. అంతవరకు మనం మౌనంగా ఉండి మనం కనిపెడదాం. అది మనకు తెలియదు. తెలిసి ఆయన చెప్పే వరకు మనం వేచి ఉందామని అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని బ్రహ్మం గారు ఆ పరిశుద్ధ పర్వతం మీద జరిగిన దాన్ని ఏమంటే అది రాకడ యొక్క దర్శనం అని చెప్పాడు. రాకడా కాదు, అదే సల్సెట్ పర్వతం మీద ఏర్పడింది కూడా అది. కానీ గుంపు ఏం చేశారంటే అదిగో ఆ మేఘంలో తలరాయిలా ఉంది, అదిగో ఆకారం కనపడిపోతుంది, అదిగో ఆ యొక్క మేఘం చుట్టులా ఉంది. కాబట్టి 162 రెండవ నాడు జరిగిపోయింది. ఏమండి ఇంకా బ్రహ్మం గారి తర్వాత ఏ వర్తమానం లేదు. ఇప్పుడు ఆయన బ్రహ్మం గారిలో కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు వధువులు అంటే 5 రకాల పరిచయంలో కుమ్మరించుకున్నాడు. ఇంక ఈ విధంగా కొనసాగుతుందో రెండవ రాకడ వధువు ద్వారా జరుగుతూ ఉంది అని ఈ యొక్క ఒక గుంపు బయలుదేరింది. ఇలా రకరకాల గుంపులు బ్రహ్మం గారి తర్వాత బయలుదేరాయి. మరి పనికిమాలినోళ్ళారా, మరి 2వ పేతురు రాసిన పత్రికలో మరి ఎంతకంటే ఒకటి ఉందని చెప్పాడు కదా. మరి ఆయన దర్శనం కంటే ఇంకొకటి ఉందని చెప్పాడు. ఆయన స్థిరమైంది అసలైంది ఉందని చెప్పాడు ఆయన. మీరు అసలైంది వదిలేసి దర్శనాన్ని పట్టుకున్నారు ఏంట్రా, ఇది ఎప్పుడు నెరవేరుతుందా? 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-19 మీకు వేకు చుక్కనిచ్చిందని మళ్ళీ ప్రకటన 2:28 ఉంది కదా. ఎప్పుడు నెరవేరుతురా అనంటే చెప్పండి. బ్రహ్మం గారు దాని గురించి కూడా చెప్పారు. ఆ ప్రధాన నక్షత్రముకు వేకు నక్షత్రం వచ్చినప్పుడు ఆయన వ్యక్తిగత సన్నిధిలో ఆయన వెలిగిస్తాడు. ఇక వర్తమానికులను ఆయన వాడుకోనడు. హల్లెలూయా. లోకంలో సువార్త ప్రకటించే వారిని ఆయన వాడుకోనడు చెప్పాడు. ఈ గుంపు దీన్ని పక్కన పడేశాడు, దీన్ని వదిలేశాడు. ఇప్పుడు ఇది ఎప్పుడు నెరవేరుతుందా అని చెప్పట్లేదా? మరి బ్రహ్మం గారి పరిచయంలో నెరవేరిపోయింది అన్నాడు. మరి బ్రహ్మం గారి పరిచయంలో నెరవేరిపోతే అప్పుడే లోకాన్ని సువార్త ద్వారా ముయ్యబడాలని మరి వర్తమానికులు వాడుకున్నాడు కదా అన్నాడు కదా. మరి ఆయన మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎందుకంటే లోకము సువార్త ప్రకటించేటువంటి వర్తమానికులను ఆయన వాడుకున్నాడు, వాళ్ళు ప్రతిబింబాన్ని చూపిస్తున్నారంటే అని చెప్పడం లేదు. కాబట్టి పిల్లారా ఆ మేఘములు అలా వచ్చి అందుకే బ్రహ్మం గారు అన్నాడు ఆయన భూమి మీద ఏదైనా కార్యం చేయబోయే ముందు ఆకాశంలో ఒక అద్భుతాన్ని చేస్తారని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అది అందరూ చూసేలాగా ఉండదు రెండవ రాకడంటే. రెండవ రాకడంటే వాక్య బయలుపాటు అంటే అది అదృశ్యమైంది, అది ప్రత్యక్షతో కూడిందే తప్ప అది దృశ్యమైంది. అది ఆ మేఘం కన్నులకు కనబడుతుంది. రెండవ రాకడ అనేది ఆ యొక్క మేఘము ఆ విధంగా ఏదో కన్నులకు ప్రపంచంలో లోకములో వాళ్ళందరూ కూడా కన్నులకు కనబడే విధంగా అది ఉండదు. ఇదిగో చూడండి రెండో రాకడ జరిగింది, మేఘం బొమ్మ ఇదిగో చూడు, లోకంలో అన్ని చూస్తారు, అందరు చూస్తారు, అందరూ చూస్తారు. ఆయన రాకడ రహస్యమైందనంటే అదృశ్యమైందనంటే లోకానికి అది అదృశ్యము కానీ వధువు మాత్రమే ఇది చూడగలుగుతుంది. ఆయన ఇది వాక్య మూడవ ఈడుపు అంటే వాక్య బయలుపాటు. రెండవ రాకడ గురించి బయలుపాటే మూడవ ఈడుపు. రెండవ రాకడ యొక్క వాక్యముల యొక్క బయలుపాటే మూడవ ఈడుపు. మరి రెండవ రాకడ యొక్క వాక్యములు బ్రహ్మం గారి పరిచయంలో బయలుపరచబడలేదు. వారి క్రియలు చొప్పున ప్రతిఫలం అలాంటి బ్రహ్మం గారి పరిచయంలో బయలుపరచబడలేదు. కాబట్టి రెండవ రాకడలో కాబట్టి ఇప్పుడు ఆయన మనకు ఒక సహాయం చేయడం కొరకై ఆయన ఒక రహస్యముగా అనగా లోకానికి తెలియకుండా రహస్యముగా వచ్చి మొదటి రాకడైతే ప్రపంచం మొత్తానికి తెలియజేసుకున్నాడు అది బహిరంగంగా. కానీ రెండవ రాకడ దగ్గరకు వచ్చేటప్పటికి కనిపెడుతున్న వారు మాత్రమే చూస్తారు. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడ్డాయో
వారు మాత్రమే చూడగలుగుతారు తప్ప మిగతా వాళ్ళు చూసేటువంటి రాకడిది కాదు. కాబట్టి ఆయన మనకు సహాయం చేయడం కొరకై 1995లో ఆయన ఉరుముతూ మేఘములు వచ్చాడు. 96లో ఆయన వేకువ నక్షత్రం గురించి ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ సమయంలో నేను ప్రార్థించినప్పుడు లోకముల సువార్త ద్వారా మూయబడ్డాయి. అందుకని జాన్సన్ గారిని తీసుకున్నాను. పరిచర్య మారినప్పుడు వ్యక్తులు మారిపోతారు కాబట్టి అందుకే ఆయన తీసుకున్నాను. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని సువార్త ద్వారము లోకములకు మూయబడింది. ఆయన కృపా సింహాసనం బట్టి తీర్పు సింహాసనం మీద మారాడు. బైబిల్లో ఎప్పుడు కూడా హిందూ దినంలో తెల్లవారుజామునే, బైబిల్లో మనం చూస్తే తెల్లవారుజామునే రక్షణ, తెల్లవారుజామునే రక్షణ. ఆయన నమస్కారం. హల్లెలూయా. చాలామంది ప్రత్యక్షత లేక ఇలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకో గుంపు, ఇంకా ఈ గుంపు ఏమంటారంటే రెబెక్క ఏమండి చూడండి, వాళ్ళు బ్రహ్మాం గారు చెప్పకపోయినా వాళ్ళ ఇష్టం. బ్రహ్మాం గారు 1963లో రెండవ రాకడ జరిగిందని చెప్పలేదు. అప్పుడే జరిగిపోతే కనిపెడదామని ఎందుకంటాడు చెప్పండి. వీళ్ళు ఇంకా ఎలా తప్పిపోయారేంటి? ఇస్సాకు రెబెక్క కలుసుకున్నారు. మరి బ్రహ్మాం గారు ఆయన ఇస్సాకుని రెబెక్కని కలిపేశాడు. కాబట్టి అక్కడ సాయంకాలం అని ఉంది కాబట్టి సాయంకాలంలో మనం ఉన్నాం. ఇంకా తెల్లవారుజాము అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రెబెక్క ఇస్సాకు కలుసుకుని ఉండిపోయారు అనే బోధ కూడా ఉంది ఇక్కడ. బైబిల్ వాక్యం చెప్తుంది రెబెక్క ఇస్సాకు అక్కడ మనం చూస్తే వాళ్ళు ఎదుర్కొన్నారని ఉంది. ఆయన నమస్కారం. మనము కూడా ఆయన అక్కడ ఎదుర్కొంటాం తప్ప అక్కడ కలుసుకుంటామని లేదు. మరి బ్రహ్మాం గారు ఎలియాజర్ లాగా తీసుకుపోయాడు అనుకోండి, మరి వేకువ నక్షత్రం గురించి ఏంటి? వేకువ చుక్కనిచ్చిందని ఉంది కదా. మరి వీళ్ళు వివేకము లేని వారు, వీళ్ళు ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని మన మధ్య ఉన్నటువంటి ఆత్మ వివేకము కలిగి, వివేకాన్ని ఇచ్చేటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ, వివేకాన్ని కాలానికి సంబంధించి. అందుకని వివేకాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఎక్కడ పడిపోయారో, ఏ విధంగా తప్పిపోయారో, ఏ విధంగా జారిపోయారో, ఏ విధంగా వాళ్ళు వాక్యానికి విరోధంగా నడుస్తున్నారో ఆ సంఘాలన్నీ మనం చూడగలుగుతున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామనండి? వేకువజామున మనం. అందుకనే ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ అపరంజి వంటి పాదములతోనూ ఎవరు క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి న్యాయాధిపతిగా వస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా. అందుకనే ఆయన న్యాయాధిపతిగా వచ్చేటప్పుడే, ఊరుముతూ ఆయన మేఘములో న్యాయాధిపతిగా వచ్చినప్పుడే, కృపా సింహాసనం తీర్పు సింహాసనంగా మారిపోయినప్పుడే, లోకమునకు సువార్త ద్వారాను మూయబడినప్పుడే ఆయన తన రాజ్యముతో, అనగా ఆయన తన నివాసాన్ని భూమి మీద తీసుకొస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన న్యాయాధిపతిగా వచ్చినప్పుడే. అందుకని బ్రహ్మాం గారు కూడా ఏం చెప్పారండి? వేకువ నక్షత్రం రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకొని ఆ నివాసాన్ని గురించిన సంగతులే, నువ్వు ఉండబోయే నివసించబోయేటువంటి ఆ నివాసాన్ని గురించిన సంగతులే రాజ్యం యొక్క సంగతులు, ఆ రాజ్యం యొక్క సంగతులు. అందుకనే మనము ఇక్కడ పిల్లారా, ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా వస్తారు? ఇక్కడ వాక్యం చెబుతా ఉంది చూడండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలోనే ఇక్కడ శాశ్వతుడైన సర్వశక్తిమంతుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయమని. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ మేఘమున వస్తాడంట. కాబట్టి 1995లో ఆయన ఉరుముతూ మేఘమున ఆయన వచ్చాడు. సువార్త ద్వారా మూయబడింది. ఇప్పుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. అప్పుడు శాశ్వతుడైన సర్వశక్తిమంతుడు, అంటే నిత్యుడైనటువంటి
ఆది అంతము లేనటువంటి అనంతుడైనటువంటి ఏమండి ఆరంభము అంతము లేనటువంటి ఆయన నీకు నివాస స్థలముగా. కాబట్టి చూడండి, మనం ఒకసారి చూడండి, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. 5వ అధ్యాయం మొదటి నుండి. భూమి మీద ఈ నివాసము శిథిలమైపోయినను చూడండి, చేతి పని కాక సర్వశక్తిమంతుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకునే వారుగా కానబడుతుంది. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొని అపేక్షిస్తూ దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలన కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించి కొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు సర్వశక్తిమంతుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరులను అనుగ్రహించి ఉన్నాడు. వెలుచుపు వలన గాక విశ్వాసం వలన నడుకుంటున్నాము. కనుక ఈ దేహములో నివసించినంత కాలము ఎలోహిమునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి మెస్సీయునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున ఈ దేహమందునను దేహం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలని మిగులా ఆపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును మెస్సీయ న్యాయపీఠం ఎదుట ఆయన ఆమరిస్తారు. ఇప్పుడు న్యాయాధిపతిగా వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఏం చేశాడంటే మనకు ఒక నివాసములు అనగా ఆయనే మనకు నివాసము. ఆ నివాసాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఈ తెల్లవారుజాములో మనము ఈ యొక్క మర్త్యమైనటువంటి నివాసాన్ని విడిచిపెట్టేసి అమర్త్యమైనటువంటి ఆయన మనం ధరించుకుంటున్నాం. ఎందుకంటే ఆయనే మన నివాసం. ఇప్పుడు ఎవరు ధరించుకుంటున్నామంటే మెస్సీని ధరించుకుంటున్నాం. ఎందుకంటే ఆయనే నీతిమంతుడు, ఆయనే సమాధానకర్త, ఆయనే పరిశుద్ధాత్మ ఆనందం. ఈ మూడిని ధరించుకున్నది ద్వారా నీవు ధరించుకుంటున్నావు. ఆ ధరించుకున్నటువంటి నీవు ఈ శరీరం మార్పు చెందిన తరువాత ఆయన దగ్గరికి నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు నివసించడం కోసము ఆయన దగ్గర వెళ్ళిపోతామని వాక్యం ఆయన హల్లెలూయా. కాబట్టి ఆ నివాసం ఏమిటంటే ఆ రాజ్యమే తలరాయి. ఆయనే తలరాయి, ఆ రాకడే తలరాయి. ఇప్పుడు దేని ధరించుకుంటున్నావు? తలరాయి నువ్వు ధరించుకుంటున్నావు. ఆ రాజ్యాన్ని నీవు, అది నీ నివాసము. ఆ పిరమిడ్లో నువ్వు నివాసం చేయబోతున్నాను. ఆ రాజ్యంలో నివాసం చేయబోతున్నావు. ఎందుకంటే ఆ పట్టణం పిరమిడ్ పట్టణం. అది పిరమిడ్ వలె ఉంటుంది ఆ పట్టణం. ఆ పట్టణంలో నువ్వు నివసించబోతున్నావు. ఆ నివాసంలోనికి ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్నావు. అందుకని మర్త్యమైన దానిని విడిచి అమర్త్యతను నీవు ధరించుకుంటున్నావు. ఈ సెకండ్ కమింగ్లో న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా. అందుకని పిల్లరా, న్యాయాధిపతిగా ఆయన మనల్ని రక్షించడం కోసం ఏం తీసుకొచ్చాడు చెప్పండి?
మనం రక్షించడం కోసం నివాసాన్ని తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏం తీసుకొచ్చాడు చెప్పండి? దానిలో నువ్వు నివసించడం కోసం, దానిలో ఉండడం కోసం ఆయన ఎందుకు వచ్చాడు అంటే నీకు ఆ నివాసాన్ని ఇవ్వడానికి. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన, నేను నివాసంలో సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆయన ఉండే చోట మనము కూడా ఉండులా. ఇప్పుడు మనకు ఒక నివాసంలో ఒక్కొక్క నివాసాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన నివాసము తీసుకొచ్చాడు. అందుకని అక్కడ చెప్పబడతా ఉంది, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయములో అదే చెప్పబడతా ఉంది. ఆయన మనకు నిత్య నివాసముగా ఉంటాడు. ఆయన మన నివాసముగా ఉంటాడు. ఎందుకంటే ఆయన శాశ్వతమైన వాడంటే మన నివాసము కూడా శాశ్వతమైనది. ఇక శాశ్వతంగా నిత్యము అక్కడే ఆ నివాసంలోనే ఉండిపోతాం. నాకు ఇంటి మీద మనసు ఉంది, దాని మీద మనసు ఉంది, దీని మీద మనసు ఉంది. ఆ మనసు కలిగిన వాళ్ళందరూ ఎక్కడే ఉండిపోతారు. కారణం ఎందుకనంటే ఆ మనసును వదిలిపెట్టమని ఇక్కడ వాక్యం చెబుతుంది. కానీ వదలకుండా నాకు దాని మీద దీని మీద దాని మీద నాకు ఉంది మనసు ఉంది, నేను చాలా ఇష్టపడి శ్రమపడి కష్టపడి డబ్బులు సంపాదించి నేను కొనుక్కున్నాను ఈ బట్టలు, చాలా కష్టపడి డబ్బులు సంపాదించి ఈ వస్తువులు కొనుక్కున్నాను, చాలా కష్టపడి ఇష్టపడి కట్టుకున్నాను, చాలా కష్టపడి ఇష్టపడి నేను ఈ యొక్క సామాన్లు లేకపోతే మా అమ్మోళ్ళు నేనంటే చాలా ఇష్టం, నాకు మా అమ్మకి ఇవన్నీ కొని తెచ్చింది, నాకు చాలా ఇష్టం, మా అమ్మ తెచ్చింది కాబట్టి అందుకే నాకు ఇష్టం, మా నాన్న తెచ్చాడు కాబట్టి నాకు అందుకే ఇష్టం అని దీని మీద ఇటు మీద మనసు కలిగి ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఉండిపోతాం. ఈ సమయంలో మనసు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆ నిత్య నివాసము ఆయన ఎదుర్కోవాలనే మనసు. ఇప్పుడు నిత్య నివాసములోనికి ప్రవేశించి ఆ సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత, అందుకనే ఇప్పుడు దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ నివాసంలో నువ్వు ప్రవేశిస్తే, ఈ నివాసాన్ని ధరించుకుంటే, ఆయన నువ్వు ధరించుకుంటే ఇక వీటి మీద ఏటి మీద నీకు మనసు ఉంటుంది. ఆయనతో ఈ నివాసంలోనే ఉండాలనిపిస్తుంది. ఈ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన ఆ నివాసములోనే ఉండాలి. ఈ నివాసాల్లో ఏమన్నాయి చెప్పండి? ఈ నివాసాల్లో, ఈ యొక్క గృహాల్లో, ఈ పట్టణాల్లో ఏమున్నాయి? తన్నుకోటాలు, గుద్దుకోటాలు, అసూయలు, ద్వేషములు, కుమ్ములాటలు, గుద్దుకోటాలు, దుర్నీతి, లోకానందం, లోక సంతోషాలు ఉన్నాయి ఈ నివాసాల్లో. ఈ శరీరము, మర్త్యమైన శరీరము, మర్త్యమైన మనుషులు, మర్త్యమైనవన్నీ, ఈ మర్త్యమైన దానిలో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ సర్వశక్తిమంతుని నివాసములు ఏముందండి? ఆయన నీతి ఉంది, ఆయన సమాధానం ఉంది, ఆయన పరిశుద్ధాత్మ ఉంది, ఆనందం ఉంది. ఈ నివాసాన్ని ధరించుకున్నట్లయితే ఇక ఆయనతో నువ్వు నివసించాలని కోరుకుంటుంటావే తప్ప ఈ లోకంలో నివసించాలని నువ్వు కోరుకో, ఈ లోకంలో ఉండాలని నువ్వు కోరుకో. ఎప్పుడు వెళతానా, ఎప్పుడు కలుసుకుంటానా, ఎప్పుడు ఆయనతో ఉంటానా, ఎప్పుడు ఆయనతో ఇక జీవిస్తూ ఉంటానా, ఆ మనసు నీవు ఉన్నట్లయితే నువ్వు నిజముగా ఆయన ధరించుకున్నట్లు లెక్క. ఆ మనసు నీకు ఇంకా కలగకుండా ఉన్నావనంటే ప్రమాదంలో పడిపోతావు. అప్పుడు పిల్లలు, అందుకనే ఇప్పుడు ఆయన శత్రువుల్ని, లోక సంబంధమైన అన్నీ కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు కనుక వాటన్నిటి నుండి కూడా నిన్ను తెంచివేసి అక్కడ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం ఆ శత్రువులన్నిటిని కూడా, లోకమే శత్రువు, అసూయని శత్రువు, గుర్తుపెట్టుకో. మనుషులు కాదు, ఆ చెడ్డ లక్షణాలే నీ శత్రువు, నీ కోపమే నీ శత్రువు, నీ యొక్క ద్వేషమే నీ శత్రువు, నీ దురాలోచనే నీ శత్రువు. అవే నిన్ను ఆయన్ని ఆరాధించనీయకుండా, నీకు ఇతరులకు ఏ పరిచర్య చేయనీయకుండా, ఆ కోపం వల్లే నువ్వు ఏమి చేయవు, ఎవరికి ఏమి మాట్లాడు, ఎవరికేమి ఫోన్ చేయవు, ఎవరితో సహాయం చేయవు, ఎవరి విషయాల్లో నువ్వు పాలు పొందు. వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం పెట్టుకొని వాటన్నిటికీ నువ్వు దూరంగా ఉండిపోతావు. అసూయ పెట్టుకోను, కక్ష పెట్టుకోను, దురాలోచన పెట్టుకోను, మంచి వాళ్ళు కూడా చెడుగా అనుకోను. ఈ విధంగా ఇలాంటి వాళ్ళు ఆ నివాసాన్ని ధరించుకోలేదు, ఆ నివాసాన్ని పొందుకోలేదు. వాళ్ళ మంచి వాళ్ళని అలాంటి వాళ్ళని ప్రేమ చూపించడమే. ఆయన శత్రువులను ప్రేమించుకున్నాడు, నువ్వు చేయడమే. అర్థమవుతుందా? కాబట్టి మనుష్యులు కాదు కానీ మనకు శత్రువులు ఈ నీలో ఉన్నటువంటి, నీలో పుట్టేటువంటి ఆ చెడ్డ గుణాలున్నాయే అవే నీ శత్రువులు. అవి నీలో ఉంటారు. వాళ్ళే నిన్ను ఏలుబడి చేసేది,
అసూయను బట్టి నువ్వు నడుస్తూ ఉంటావు, నీలో ఉన్నటువంటి ఆశను బట్టి నువ్వు నడుస్తుంటావు. ఏమండి, నీలో ఉన్న ద్వేషాన్ని బట్టి ఇతరుల పట్ల ద్వేషంగా ప్రవర్తిస్తావు. నీలో ఉన్నటువంటి కోపమే నేను నడిపిస్తూ ఉంటుంది, ఏవో చేయిస్తూ ఉంటుంది ఈ కోపం అనేది. అవి నిన్ను ఏలుబడి చేస్తావు. అందుకని బైబిల్ ఏం చెప్తుందండి, హృదయంలో నుండి పుట్టేవి మనుషుల్ని అపవిత్రపరుస్తుంది, కానీ కడుపులోనికి పోయేది మనుషుల్ని అపవిత్రపరుస్తుందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆ దురాలోచనలే, ఎప్పుడు చూసిన ఇతరుల గురించి చెడుగా ఆలోచించడమే, ప్రార్థించాలని ఉండదు, వాళ్ళు మంచిగా జీవించాలని ప్రార్థించడం ఉండదు, అసలు వాక్యం ఉండదు వాళ్ళ హృదయంలో. కాబట్టి పిల్లరా, నీవు ఆయన నివాసములను అడుగు పెట్టావనంటే, ఆయన నివాసములకు వచ్చావనంటే, ఓ నీతిమంతుడుగా సమాధానాన్ని వెతుకుతూ సమాధానముగాను ఆయన యందు ఆనందముతోనూ జీవిస్తుంటాం. ఆయన హల్లెలూయా. అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో మనసులో పెట్టుకునే వాళ్ళు ఆనందించలేరు, సంతోషించలేరు. వాళ్ళు ఆయన యందు ఆనందం ఉండదు, ఇతరుల గురించి వాళ్ళ హృదయంలో పెట్టుకొని బాధపడిపోతూ ఉంటారు. ఆనందించే స్థితికి రాలేదు. బైబిల్ చెప్తుంది, అన్యాయం చేయవాడు అన్యాయం చేయలేము, అపవిత్రుడు అపవిత్రుడుగా ఉండలేము, మోసం చేయవాడు మోసం చేయలేము. లోకాన్ని వదిలేశాడు ఆయన. నువ్వేం చేస్తావు రండి, ప్రార్థించి ఆయన హల్లెలూయా. వాడు కాదు నాయన, పాపంలో ఉంది నేను నాయన అని వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి న్యాయాధిపతిగా ఆయన వచ్చి మనకు ఆ నివాసాన్ని ఇచ్చి మనల్ని పైకి తీసుకెళ్తాడు. ఏమండి, అమర్చమైన నివాసంతో పైకి కొలుపబడతాం. లోకం ఏమైపోతుంది చెప్పండి, లోకము దాని ఆశయం, లోకం యొక్క ఆశలేంటి, అవి మొత్తము కూడా నాశనం చేయబడతాయి. అప్పుడు 1000 ఏళ్ల పాలన వస్తుంది. అందుకనే మీరు ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరలా మీకు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయములకు ముడిపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ న్యాయపీఠం అని మనం చూస్తుంటాం, అక్కడ ఇక్కడ నివాసం అనే దాన్ని కూడా మనం కనుగొంటుంటాం. అలాగే మనము రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఆ రాజ్యము మరలా న్యాయమైన తీర్పు గురించి అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి మీరు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము సర్వశక్తిమంతు న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు సర్వశక్తిమంతు స్తుతించును అని ఎలోహిం చెప్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన గురించి సర్వశక్తిమంతునికి లెక్క ఒప్పగించబోవలెను. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను సహోదరునికి ఏదైనా పరిచయం చేస్తున్నప్పుడు కానీ, లేదా వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నిరాకరిస్తూ వాళ్ళకి ఏదైనా ఆటంకమైన అడ్డైనను, వాళ్ళ మాటలకు ఆటంకమైన అడ్డైన కలుగు చేస్తూ ఆ విధంగా ఉండకుండా వాళ్ళకి చెడ్డవాళ్ళని తీర్పు తీర్చి వాళ్ళ మాటలు నిరాకరించడము, వాళ్ళని అడ్డుకోవడము, ఆ విధంగా వాళ్ళని త్రోసేయడము, నిరాకరించడం ఏదో చేయకుండా సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ఎలోహిమైన యెహోవా మెస్సీనందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వారికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించినడుగా నీవిక ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. ఎవరి కొరకు మెస్సీ చనిపోయినో వారిని నీ భోజనం చేత పాడు చేయకము. మీకున్నది మేలైనది దోషణ పాలు కానీకుడి. సర్వశక్తివంతుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును
పరిశుద్ధాత్మేందుల ఆనందమై ఉన్నది. ఆయన నమస్కారం. చూడండి, ఇక్కడ న్యాయపీఠము ఎదుట మనందరము నిలుతుము అని ఉంది. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా అక్కడ నివాసం కనపడతా ఉంది. నిత్య నివాసము, శిథిలము కానిది. ఇక్కడ ఆ నివాసం ఏమిటో ఇక్కడ రాయబడింది. అదే ఆయన రాజ్యం. కాబట్టి ఇప్పుడు న్యాయపీఠం ఎదుట మనం ఏం జరుగుతుంది చెప్పండి? ఒక నివాసాన్ని విడిచి ఇంకో నివాసం, ఈ శరీరాన్ని విడిచి అమర్చమైన శరీరంలోనికి వెళ్ళడమే నిత్య నివాసంలోనికి. అందుకని ఈ శరీరం అనేది ఏంటంటే అప్పుడు తాత్కాలికమైనది. అందుకని అద్దె కొంప అంటారు. ఈ శరీరం అద్దె ఇల్లు లాంటిది. ఇది ఎప్పుడొకప్పుడు అద్దె కొంపలో ఉన్నావు అనుకోండి, నువ్వు ఎప్పుడొకప్పుడు ఖాళీ చేయాల్సింది. అది పర్మనెంట్ కాదు. ఇది కూడా అంతే, ఈ శరీరం కూడా అంతే. ఈ శరీరము కూడా తాత్కాలికమైంది. ఈ శరీరం కూడా తాత్కాలికమైనది, అద్దె కొంప లాంటిది. నిత్యమైనది ఒకటి ఉన్నది, అది పిలిచేది. దానిలోనికి మనం వెళ్తున్నాం. అద్దె కొంపలు ఏమున్నాయి చెప్పండి? అద్దె కొంపలో నువ్వు అద్దెంట్లో ఉన్నావు అనుకోండి, వాళ్ళు ఓనర్ ఏం చేస్తున్నాడు చెప్పండి? వచ్చి ఈ మీరు ఖర్చు సరిగ్గా కడగలేదు, వీళ్ళన్నీ వాడేస్తున్నారు, కరెంటు బిల్లు ఎక్కువ వాడేస్తున్నారు, ఏమండి అక్కడ గడ్డి ఏంటి, ఇక్కడ ఇదేంటి, అదేంటి, అలాగేలాగ ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఆ ఇంట్లో ఏముంటాయి చెప్పండి? ఆ ఇంటి యజమానికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏముంటాయి చెప్పండి? గొడవలు అంటూ ఉంటాయి. అలాగే సాతానుడి యొక్క ఇల్లే ఈ శరీరం. వాడు కూడా ఏం చేస్తుంటాడు చెప్పండి? వాడు అందుకనే ఆ ఇంటి యజమాని ఏం చేస్తుంటాడనంటే, ఇల్లు మీరు అలా శుభ్రం చేయండి, ఇలా శుభ్రం చేయండి, ఇలా కడగండి, అలా కడగండి, అవి పాడైపోతున్నాయి, ఇవి పాడైపోతున్నాయి, అవి మార్చుకోవచ్చు కదా, ఇవి మార్చుకోవచ్చు కదా, నీళ్ళన్నీ వృధా అయిపోతున్నాయి, ఈ రోజున మోటార్ బిల్లు చాలా ఎక్కువ వచ్చేసింది, రకరకాలుగా మాట్లాడు. సాతాను గురించి నువ్వు శుభ్రంగా లేవు, ఏమండి నువ్వు ఇలాగ ఎన్ని వేసుకుంటే అందంగా ఉంటావు, ఇవన్నీ కలుగుంటే నువ్వు అందంగా ఉంటావు, అలా ఉంటావు, ఇలా ఉంటావు, ఇలాగ అలాగని వాడు ఈ శరీరాన్ని గురించి, శరీర సంబంధమైన వాడి గురించి వాడు మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు చూసి. ఎందుకంటే ఈ శరీరం వాడిది. ఇది అర్థమైందా? వాడికి సంబంధించింది. ఎందుకంటే పాపం వల్ల వచ్చేసింది, వాడి మాట వినడం వల్ల వచ్చింది. వాడికి సంబంధించింది అయిపోయింది. భూమి కానీ అన్నీ కూడా వాడికి సంబంధించినవి అయిపోయాయి. అందుచేత ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏముంటాయి చెప్పండి? ఏ యొక్క గొడవలు, అసూయలో, ద్వేషములో ఏ ఉంటాయి. కానీ నీ శరీరం నుండి ఈ శరీరంలోకి వచ్చామనుకోండి, ఏమంటే చెప్పండి? అక్కడ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆ రాజ్యమే షాలేము రాజ్యము, వెలుక్రీస్తుకు రాజ్యము. ఇప్పుడు మనము నిత్య నివాసంలోనికి మనం ప్రవేశిస్తాం. సర్వశక్తివంతుని రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 1963లో ఆయన మేఘవాహనుడై రాలేదు. ఆయన చాలామంది అలా వచ్చేసాడు అనుకుంటున్నారు. ఆయన యూదుల దగ్గరకు వస్తాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎందుకంటే ఆయన యొక్క రెండవ రాకడ అనేది జడ్జిమెంట్, తీర్పు సమయంలో ఆయన అంత అయిపోయింది, వచ్చే నేను పిలుస్తాడే తప్ప మరొకటి ఉండదు. ఎక్కడమైన స్వరము. అందుకని ఇంట్లోకి వచ్చేయండి అంటున్నాడు ఆయన. శిథిలం అయిపోయే దానిలోనండి శిథిలం కాని దానిలోనికి నువ్వు అప్పుడు రావడమే రూపాంతరం అంటారు దాన్ని. మరి 1963లోనే జరిగితే మరి అప్పుడే స్వార్థాలను మూయబడాలి కదా. మరి వచ్చేయండి, పైకి వచ్చేయండి, మహిమ శరీరంలోకి వచ్చేయండి. ఏమండి ఆయన అప్పుడే అనాలి కదా, అప్పుడే స్వార్థాలను మూయబడాలి కదా. మరి అంతా అయిపోయింది, వచ్చేయండి అనాలి కదా. అప్పుడు 1963లో జరగలేదు కాబట్టి అందుకని బ్రహ్మం గారు ఆయన పరిచయం తర్వాత 5 రకాల పరిచయం ఉందని చెప్పాడు. తర్వాత రాకడ, కానీ మనుషులు రాకడమే అసలైన దాన్ని ధృవీకరించి దర్శనాలు పట్టుకుని అవే రాకడనుకొని
కొనసాగుతూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు మనకేమనేనంటే అవి బహిరంగమైనటువంటివి ముద్రలు, కానీ ఇది ఉరుములు అనేవి ఎత్తబడి విశ్వాసాన్ని ఇచ్చేవి కాబట్టి, ఎత్తబడి విశ్వాసం వధువుకే కాబట్టి ఉరుములు వధువుకి. అందుకని ఇప్పుడు వీటి ద్వారా వధువు అంతం కాబోతుందని ఎరిగి, ఆయన రాజ్యం రాబోతుందని ఎరిగి ఈ మర్త్యమైన దాన్ని విడిచేసి, ఈ మర్త్యమైన నివాసాన్ని విడిచిపెట్టేసి శాశ్వతమైన దానిలోకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా పై కొనుకోబడుతుంది. ఆ శాశ్వతమైన నివాసం ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఇప్పుడు నీవు ఈ నివాసం మీద నువ్వు మనసు కలిగి ఉండాలి. నీతి మీద నేను నీతిమంతులుగా జీవించాలి. ఆయనకి విరోధంగా నాకు విరోధంగా ఏమీ లేకుండా నేను సమాధానం కలిగి ఉండాలి. ఆయన యందు ఆనందించాలి. ఆ దాని మీద నువ్వు మనసు కలిగి ఉండాలి. చూడాలి ఆయన నా మనసు. అని చాలామందికి ఈ వాక్యం వింటారు, ఇంతవరకే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన రాజ్యం మీద మనసు ఉండదు. ఆ రాజ్యం నీతిని, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెతకరు. దీనిలోని దాన్ని రావాలనుకోరు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చూసినా కానీ గిన్నెల మీద మనసు, చెట్టుల మీద మనసు, కట్టల మీద మనసు, వాటి మీద మనసు, వీటి మీద మనసు. వాటి గురించి బాధపడటం, వీటి గురించి బాధపడటం, వాటి గురించి కౌరులాడుకోవడం, వీళ్ళ గురించి కసులాడుకోవడం, వీటి గురించి తిట్టుకోవడం, వాటి గురించి కొట్టుకోవడం. నువ్వు ఏం వెతుకుతావు? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటారు చాలా. లోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉంటుంటారు చాలామంది. చేసే పనుల మీద మనసు కలిగి ఉంటుంటారు చాలామంది. నీవు ఏ పనిలో ఎక్కడ ఉన్నా కానీ మనసు ఆయన మీద పెట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఏమి వద్దు ఆయన, ఈ రాజ్యమే నాకు కావాలి. ఎప్పుడైతే లోకమును వాటిని ప్రేమిస్తావో ఆయన ఆత్మ నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ప్రేమ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదు. లోకంలో దేని నువ్వు ప్రేమించు, దేని మీద నువ్వు మనసు కలిగి ఉండదు. కారణం ఎందుకనంటే ఇది అంతము కాబోతుంది, నాశనము కాబోతూ ఉంది. కాబట్టి నశించే వాటి మీద నువ్వు మనసు పెట్టుకునుకున్నావు. ఆయన మీద నువ్వు మనసు, ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఆయన అవసరం కాబట్టే లోక సువార్త ప్రకటించడం కోసం మనుషుల అవసరం కాబట్టి, మనుషుల అవసరమైతే లోకం కూడా ఉండాలి కాబట్టి మనుషులకు అది అవసరం కాబట్టి ఇంతవరకు ఆయన లోకాన్ని ఉండనిచ్చాడు. ఇక లోకములకు సువార్త ప్రకటించడం అయిపోయింది. ఇక లోకంతో ఆయనకు పని లేదు, మనుషులతో ఇక ఆయన పని లేదు. కాబట్టి దీన్ని అంతం చేయబోతున్నాడు కనుక, ఒక రాజ్యాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు కనుక నీవు ఆయన మీదే మనసు కలిగి ఈ లోకంలోనైనా ఏదైనా అవసరమైతేనే తప్ప, అంతేగాని ఏదో ప్రేమ కలిగి కాదు. అతను ఈ శరీరంలో ఉన్నంతకాలం లోకంలో ఏదో ఒకటి అవసరాలు ఉంటుంటాయి, ఏదో ఒక అవసరం ఉంటా ఉంటుంది. లోక సంబంధమైన ఏమైనా అంతవరకే వాడి మీద మనసు పెట్టుకొని, వాడి మీద ప్రేమ పెంచుకొని, ఆ లోక సంబంధం వాటి గురించి బాధపడిపోతూ, విచారపడిపోతూ, ఏమండి ఆ మనసు ఇంకా వాటి మీద పోయి ఇంకా అదే ఆలోచనలు, ఇంకా అదే ఆ తలంపులతో ఇంకా ఆ విధంగా ఉండి ప్రమాదంలో పడిపోతారు, కొరతలో పడిపోతుంటారు. అప్పుడు పిల్లారా, అందుకని చాలామంది ఎంతో వాక్యం వింటుంటారు కానీ మరలా శోధనలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు పడిపోయి ఇంకా వాటిలో విచారిస్తూ ఈ వాక్యాన్ని మర్చిపోయి వెతకడం ఉండదు, ప్రార్థించడం ఉండదు, మనసు ఆయన మీద పెట్టడం ఉండదు. ఎంత వాక్యం విని కూడా వాళ్ళ జీవితాలు ఏమైపోతుంది చెప్పండి? నిష్ప్రయోజనం అయిపోతుంది. చాలామంది జీవితాల్లో ఐక్య విచారాలు కలిగి ఉండకూడదంటే అవి కలిగే ఉంటున్నారు. వాక్యం వింటున్నారు, ఆయన ఎందు ఆనందించండి. ఎన్ని ఒడిదుడుకులున్నా ఆయన ఎందు ఆనందించడం, చింత యావత్ ఆయనకు అప్పగించేయండి, ఆయన ఎందు ఆనందించడని వాక్యం చెప్తాం. అది చేయడంలా, అలా ఉండడంలా. నువ్వు అలా ఉండకపోతే విడవపడతావు. ఎందుకంటే అలా ఉండేవాళ్ళే తీసుకెళ్తాడు. ఎలా ఉండ తీసుకెళ్ళిపోయినది ఇది నా మాట కదా, ఆయన మాట. ఆయన ఎందుకు వచ్చాడో మనకు తెలుసు కాబట్టి. కాబట్టి పిల్లరా ఆలోచించేయండి. లోకంలో సమస్యలు అనేవి అందరికీ ఉన్నాయి, ఒడిదుడుకులు అనేవి అందరికీ ఉంటాయి.
అన్నిటిని కూడా ఆయనకు అప్పగించేస్తారు క్రైస్తవులు. నిజమే. అన్యులైనట్లయితే వాళ్ళ బుర్రలో పెట్టుకొని అవి మనసులో పెట్టుకొని మంచాలకు అడ్డంగా పడుకొని ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు కూడా ఏం వండుకోకుండా తినకుండా అలా పడుకుడిపోతూ ఉంటారు ఆ బాధను బట్టి. ఒకరిని చూసి ఒకరు చాలా చోట్ల నేను చూశాను, చాలా కుటుంబాల్లో నేను ఆ విధంగా చూశాను. వాళ్ళు అన్యులు కాబట్టి, మత్స్యాక సంబంధమైన కాబట్టి ఆ విధంగా ఉంటున్నారు. ఒకవేళ భర్త కానీ భార్య కానీ భోజనం చేయకపోతే బాధతోటి ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు తిన్నారు. వాటిలో మాత్రం బాగా ఏకీపిస్తూ ఉంటారు. లోక సంబంధమైన వాటిలో చాలామంది బాగా ఏకీపిస్తారు. మీకు అర్థమైందండి? ఇలాంటి వాటి విషయంలో మాత్రం చాలా చక్కగా ఏకమైపోతారు. సర్వశక్తి మంత్రులకు విరోధమైనవి అయితే మాత్రము చాలా ఏకీపిస్తారు. కానీ ఆయన కార్యాల దగ్గరికి వచ్చేటప్పుడు ఏకీపించేవాళ్ళు మాత్రము తక్కువ మంది ఉంటుంటారు. ఆ తక్కువ మందే రక్షించబడతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వాక్య విరోధమైన దానికైతే ఏం చేస్తారు చెప్పండి? అందుకని నువ్వు ఏదైనా కానీ ఆయన సన్నిధికి రావాలి. వాక్యం వినడం వల్ల వివేకము కలుగుతుంది. వాక్యం వినడం వల్ల నీలో నుండి ఐక్య విచారాలు పోయి ఆ చింతలు పోయి ఆనందం నీలోకి వచ్చేస్తాయి. ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా. మీరు చూడండి, ఈ చివరి కాలంలో జరిగేది ఏమిటంటే లోక విచారాలు నీకు పోయి ఈ వర్తమానము పరిశుద్ధాత్మ ఆనందాన్ని తీసుకొస్తుంది. ఆయన నమ్మిస్తాం. మరి అపోస్తుని బోధ ఏం చేసింది చెప్పండి? సర్వశక్తిమంతునికి వాళ్ళకి మధ్యన విరోధం పోయి సమాధానాన్ని తీసుకొచ్చింది. ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ చివరి సమయంలో ఉన్నాం. మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. హృదయం భద్రం చేసుకోమన్నది బైబిల్. నువ్వు హృదయం గచ్చపదులు ముళ్ళతుప్పులతో ఉంటే ప్రమాదంలో పడిపోతాను. కాబట్టి ఆలోచించి అయిపోయింది, ముగింపు వచ్చేసి ఈ నివాసంలోనికి రావాలి. ఈ లోక నివాసాలు ఏమి శాశ్వతం. వీటి కోసం గొడవలు ఆడుకుంటుంటారు, వీటి కోసమే తన్నుకుంటూ ఉంటారు, గుద్దుకుంటూ ఉంటారు. ఏమండి, నేను చాలా చోట్ల బయట మనం చూస్తూ ఉంటాం. పొలాల కోసం నువ్వు నా పొలంలో రావడానికి వీలేదంటే నువ్వు నా పొలంలో వీలేదు. గతండి, నువ్వు మా తోటలో రావడానికి వీలేదంటే నువ్వు మా తోటలో నువ్వు రావడానికి. మాది మా తోట, ఏమండి, నువ్వు రావడానికి. అర్థమైందా? వాటి మీద మనసు కలిగిన వాళ్ళే వాదులు ఆడుకుంటుంటారు. ఆ విధంగా వాటి మీద మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? ఆ విధంగా వాదులు ఆడుకుంటూ ఉంటుంటారు. ఇంకొకరిని దాంట్లో రానివ్వరు, ఆ పొలంలోకి ఇంకొకరు రానివ్వరు. ఆ విధంగా కొనసాగుతూ ఉంటారు. ఎవరిని చేరనివ్వరు. ఆ పొలంలోకి కానీ, ఆ తోటలోకి కానీ, ఆ ఇంట్లోకి కానీ ఎవరిని కూడా రానివ్వరు. మాది మాది ఆ విధంగా ఉంటా ఉంటారు చాలా చోట్ల. పిల్లారా, అదే శాశ్వతమైనది. అది ఈ ఇంట్లోకి నిత్య నివాసంలోనికి, నిత్య నివాస సంబంధమైన రాజ్యములోనికి ఏర్పరచబడిన వారు వస్తారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనం ఇప్పుడు ఎక్కడున్నామనంటే నిత్య నివాసంలోనికి మనము దీన్ని ధరించుకుంటున్నాము. ఆ నివాసం ఎవరు చెప్పండి? ఆయనే. ఈ నివాసం ఎవరయ్యా అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడంట, మీరు ఎక్కడ ఉంటున్నారు అని అంటే, నేను ఆయన రాజ్యంలో ఉంటున్నాను అన్నాడంట. ఆయన రాజ్యంలో ఎక్కడా? ఆయన రాజ్యంలో ఎక్కడ ఉన్నావయ్యా అని అంటే, ఏమండి, ఆయనలో ఆయన నీ నివాసం ఎక్కడ చెప్పండి? ఆకాశ పక్షులకి నివాసం, నక్కలకి ఆకాశ పక్షులకి వాటికి వీటికి నివాసము గలవు, కానీ సర్వశక్తిమంతుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఆ రోజుల్లో ఆ నివాసాల్లో ఆయనకు చోటు లేదు. ఆయన ఎవరు లోపలికి రానివ్వలేదు. ఆయన్ని చేర్చుకోవడానికి చాలామంది ఇష్టపడలేదు. ఆ విధంగానే చాలామంది ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నారు ఆ రోజుల్లో. ఆయన్ని చేర్చుకోకపోనందువల్ల, ఆయన చేర్చుకోకుండా నిరాకరించినందువల్ల చాలామంది నీతిమంతులు చేర్చుకోవడం వల్ల నీకు ప్రతిఫలం, ప్రవక్తలు చేర్చుకోవడం వల్ల నీకు ప్రతిఫలం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా నువ్వు చేర్చుకోవడం, వాళ్ళు నీ శత్రువులుగా ఉండొచ్చు, నువ్వు చేర్చుకునే ద్వారా
ఆతిథ్యమిచ్చుడు ద్వారా నీకు ప్రతిఫలం ఉంటుంది. ఆయన ప్రశ్న హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మన నివాసం ఏంటంటే, అందుకని నీవు ఇతరుల పట్ల నువ్వు నీతిగా వ్యవహరించు. ఇతరులతో నువ్వు విరోధంగా కాకుండా సమాధానంగా మాట్లాడు. విరోధము కలిగేలా కాకుండా, కలహము కలిగేలాగా కాకుండా సమాధానంగా మాట్లాడడం అనేది అది పరిశుద్ధాత్మతో కూడింది. ఆయన ప్రశ్న హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది మాట్లాడితేనే కలహం ఆరంభమైపోతుంది, గొడవ ఆరంభమైపోతుంది. అని చూడగానే అబ్బో ఇది వచ్చాడంటే గొడవకి స్టార్ట్ అయిపోతున్నా అంటారు అని చూడగానే చాలామంది. అలా ఉండకూడదు. నీవు మాకు తెలిసిన వాళ్ళు ఉండేవారు సాటి, నేను ఉన్నప్పుడు రెవెన్యూ కాలంలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న గొడవ జరుగుతుంది అనుకోండి, వాళ్ళకి సంబంధించిన ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ సమయంలో లేడు అనుకోండి, గొడవ చిన్నదిగా ఉండేది అనమాట. ఆయన వస్తున్నాడు అనుకోండి, పక్కన వాళ్ళు అనుకునేవారు, మరి ఈయన వచ్చేస్తున్నాడు రా, గొడవ ఇంకా సీరియస్ అయిపోతే చాలా పెద్ద అయిపోతే ఆయన ఎవరు. ఎందుకంటే గొడవ మనిషి అని తెలుసు అందరికీ. ఆయన వచ్చాడు అనుకోండి, ఇంకా గిలబడేసి అలా నుంచి ఇలా నుంచి ఇంకా వాళ్ళ మీద నుంచి దీని మీద నుంచి ఊగిపోతాడు అనమాట. ఆయన పెద్ద గొడవ అయిపోతుంది అనమాట. కర్రలు బయట తీసి, అది బయట తీసి, ఇది బయట తీసి లాగేస్తాడనమాట. అందుకని చాలామంది ఏం చేస్తుంటారంటే గొడవలను నమ్ముకుంటారు ఎక్కువ మంది. మీకు అర్థమవుతుందండి? మాట్లాడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, గొడవలను బాగా నమ్ముకుంటారు. ఇదైతే ఎవరితోనో ఏదైనా అడగాల్సి వచ్చినా, ఏదైనా మాట్లాడాలి వచ్చినా, మనమైతే మాట్లాడలేము. ఈయన గొడవ మనిషి కాబట్టి గొడవ పెట్టుకునైనా డబ్బులైనా అడిగేస్తాడు, ఏదైనా సాధించేస్తాడు, ఏదైనా బాగా మాట్లాడతాడు. ఏమండి, ఇదైతే బాగుంటుందని గొడవలను నమ్ముకుంటారు చాలామంది. ఇక అంతా ఎదిరించైనా లాక్కొచ్చేస్తాడు, వాళ్ళు కలబడైనా సరే గొడవ పెట్టుకుని తెచ్చేస్తాడు. కాబట్టి గొడవలతో ఉంటే బాగుంటుందని గొడవలను నమ్ముకుంటారు చాలామంది. అదైనా అంటే ఏదైనా ఎవరైనా బెదిరి పెట్టేస్తే మనకు ఇంటి గొడవ మనిషి ఉంటా, పడతాడు, గట్టిగా మాట్లాడేస్తాడు, అడిగేస్తాడు, ఏదైనా కానీ బాగుంటుంది ఇంతో అంటే మనకి సేఫ్టీగా ఉంటుందని నమ్ముకుంటూ ఉంటారు చాలామంది. ఆయన్ని నమ్ముకోవాలి, ఆయన నమ్మకం. హల్లెలూయా. అందుకని మనం చూడండి, కావలివాడు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ కావలి అయినటువంటి ఆయన కావలిగా ఆగిపోతే ఎవరు నిన్ను రక్షించలేదు. మీకు అర్థమవుతుందండి? కావలిగా సేవుడు ఎవరు చెప్పండి? ఆయన. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నువ్వెప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? నిత్య రాజ్యంలో ప్రవేశించే వ్యక్తిగా ఆయన రాజ్యం కోసం నిలబడు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏమొచ్చినా నిలబడు. నీకు నీ జీవితంలో నువ్వు పనులకు వెళ్ళిన చోట కావచ్చు, నేను అవమానపరచవచ్చు, ఎగతాళి చేయొచ్చు, నవ్వచ్చు, నిందలు మోపవచ్చు. నువ్వు ఎక్కడో ఎవరింటికో పనికి వెళ్ళిపోతావు, ఎవరింట్లోనూ పనికి వెళ్ళిపోవచ్చు, ఎవరి తోటలోనో పొలంలోనో పనికి వెళ్ళొచ్చు. రకరకాల నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి. అదవుతుందండి. రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా నిందలు మోపుతారు. ఏమండి, అనేకమైనవి వస్తాయి. కానీ నీ హృదయం దోషారోపణ చేయనంత కాలము నీవు నిజమైన మార్గంలో ఉండొచ్చు. ఆయన ఎవరు ఎన్ని అనుకున్నా, ఏమనుకున్నా, నువ్వు చేసేటువంటిది కానీ, నువ్వు నడిచేటువంటిది కానీ నీ హృదయానికి కనుక అది యథార్థమైనది, అది వాక్య ప్రకారమైంది, అది అది హృదయం కనుక ఏ దోషారోపణ చేయకుండా ఉందనుకోండి, లోకం ఎన్ని అనుకున్నా, ఏమనుకున్నా కానీ నువ్వు వెళ్ళే మార్గం నువ్వు వెళ్ళడమే. ఆయన హల్లెలూయా. కానీ ఏమైనా కానీ నీ హృదయం కనుక దోషారోపణ చేస్తున్నట్టు, ఎవరి నిందలు మోపడం, శ్రమలు మోపడం, అవునురా నేను అసత్య మార్గంలోనే ఉన్నాను రా, అవును అని నీకు అది హృదయం దోషారోపణ చేసింది అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నువ్వు సమ్మతపరుచుకొని ఆ వాక్య వ్యతిరేకమైన దాన్ని విడిచిపెట్టాల్సిందే. ఆయన హల్లెలూయా. హృదయమో దోషారోపణే ముఖ్యం. ఆయన బైబిల్ చెప్తుంది, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు నీతిగా, సమాధానంగా, పరిశుద్ధాత్మ ఆనందంతో నడుస్తుంటే, వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు నీకు అనేకమైనవి వస్తాయి. ఇంకా అర్థమవుతుందండి? అనేకమైనవి వస్తాయి. అయినప్పుడు కూడా ఏం చేయాలి? అవన్నీ వచ్చినప్పుడు నీ హృదయం దోషారోపణ చేయకపోతే పర్వాలేదు.
హృదయం దోషారోపణ చేసింది అనుకో, వెంటనే నువ్వేం చేయాలి చెప్పండి? సమ్మతిపరచు. అప్పుడు వాడు చేయని అవన్నీ కూడా నిందలు అనుకోండి. అప్పుడు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. ఆ విధంగా నిందల్లో కూడా ఆనందించవచ్చు, శ్రమల్లో కూడా ఆనందించవచ్చు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనం చివరి సమయంలో ఉన్నాం. నీ హృదయము ఏమైనా దోషారోపణ చేస్తున్నట్లయితే నువ్వు నీతిమంతుడుగా లేవని, నీవు ఆయన సమాధానం కలిగి లేవని, నీవు ఆయన ఆనందించడం లేదని నీ హృదయం కనుక దోషారోపణ చేస్తే ఆయన సన్నిధిలో నీవు సమ్మతిపరచుకోవాల్సింది, కఠినపరచుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో కదిలించబడినప్పుడు మనలో ఉన్న బాధను బట్టి ఆ స్వరం కూడా వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఎవరైనా పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి, చిన్న తప్పు అయితే పెద్ద కోపం అనిపించదు, పెద్ద తప్పు అనుకోండి పెద్దగా అరుస్తుంది. నీ జీవితంలో కూడా, నీ హృదయంలో కూడా ఏమైనా అలాంటివి జరిగినప్పుడు నీకు అవి బాధను కలుగు చేస్తే ఆ బాధను బట్టి పెద్దగా ఏడ్చి ప్రార్థన చేయడం నిజముగా నీలో ఆత్మ కదలికున్నట్లే. హల్లెలూయా. నువ్వు ఎంతో వాక్యాన్ని మీరిపోయి ఏ బాధ వేయకుండా నువ్వు మౌనంగా ప్రార్థన చేయకుండా ఏదో స్తోత్రం స్తోత్రం అంటా ఉన్నావంటే నీ హృదయం ఏమి లేదు చెప్పండి? కఠిన హృదయం, రాతి హృదయం, బాధ లేదు నీకు. ఆ బాధను బట్టి ప్రార్థన కూడా, ఆ స్వరం కూడా పెరుగుతుంది. ఆయన వాక్యం విన్న తర్వాత చాలామందికి స్వరం పెరుగుతుంది, కొంతెత్తి ప్రార్థన చేస్తారు, ఏడ్చి ప్రార్థన చేస్తారు. కారణం ఏంటి చెప్పండి? కదిలించబడింది, బాధేసింది వాళ్ళకి. మీరిపోయాము, వెలిగిపోయాను, నేను ఇంతవరకు నేను ఐక్య విచారాలు వీటిలో ఉండిపోయి నేను ఆయన నిర్లక్ష్యం చేశాను, బాధేస్తాను. బాధ లేనివాడికి ఏమీ ఉండదు, బండలాగా ఉండిపోతాడు, రాయిలాగా అలా ఉండిపోతాడు, నోళ్ళు తర్వాత రాయి అలా ఉంటుంది. అందుకు కఠిన హృదయం అంటారు. ఇప్పుడు పిల్లలు ఆలోచించేయండి. మనం చివరి సమయంలో ఉన్నాం. ఆయన కోసం ఏదైనా శ్రమపడే సమయం ఇదే. ఎండైనా, వర్షమైనా, వానైనా, రాత్రి అయినా, ఏ సమయం అయినా కానీ మనం ఆయన కోసం కష్టపడే సమయము ఇదే. ఆయన ఏ సమయంలోనైనా ఆయన ప్రార్థన పెట్టారు. కాబట్టి పిల్లారా, ఆ ప్రతిఫలం నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వు ఆయన కోసము ఈ చివరి కాలంలో జీవించాలి. ఎత్తబడాలనుకుంటే, ఆ నిత్య నివాసములో నువ్వు ఉండాలనుకుంటే, అందుకనే ఈ నివాసములో ఉంటేనే ఈ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన ఈ యొక్క స్థితిని కలిగి ఉంటే ఆ నివాసంలో ఉన్నట్టే అప్పుడే ఆ యొక్క రాజ్యంలో నీవు ఉండగలుగుతావు. మెస్సీ పాలనలో ఆ పగల్లో నువ్వు ఉండగలుగుతావు. ఆ పగల్లో నువ్వు ప్రవేశిస్తావు తప్ప లేకపోతే విడిచిపెట్టబడతావు. అందుకని ఇప్పుడు చూడండి, మనం లోకంలో పొలంలో పనిచేసేవాళ్ళం మనం చూస్తుంటాం. లేకపోతే మీరు ఒక చోటకి వెళ్ళినప్పుడు పని చేస్తూ ఉంటారు. ఎండైనా, శ్రమ అయినా, కష్టమైనా సరే ఆ ఇంటి యజమాని చెప్పిన దాన్ని మీరు ఏం చేస్తుంటారంటే చేస్తూ ఉంటారు. ఎండైనా, శ్రమ అయినా సరే ఆయన అంటాడు, మీరు అలా చేయండి అమ్మా, ఇలా చేయండి, ఇలా చేయండి, అలా చేయండి, జాగ్రత్తగా చేయండి, బాగా చేయండి అంటుంటాడు ఆయన. మంచిగా చేయండి అంటుంటాడు ఆయన. ఎందుకంటే ఆ జీతం ఇస్తాడు కాబట్టి. నువ్వు కూడా ఆ జీతం కోసం ఏం చేస్తావంటే ఎండలోనైనా, వర్షంలోనైనా, శ్రమలోనైనా ఒకవేళ ఆయన కొన్నిసార్లు కోప్పడతాడు. సరిగా చేయకపోతే, సరిగా నడవకపోతే, సమయానికి రాకపోతే, సరిగా చేయకపోతే, పని సరిగా చేయకపోతే కోప్పడతాడు, గద్దిస్తాడు. ఆ సమయంలో కూడా మీరు ఆయనకి ఏం చేస్తున్నారంటే ఆ పని వదిలిపెట్టేసి వెళ్ళిపోరు, ఆ పని వదిలేసి వెళ్ళిపోరు. కానీ ఆ ప్రతిఫలం కోసం, ఆ మెప్పు పొందడం కోసం ఆ కష్టపడి అలాగా మాటలు పడుతూనైనా చేస్తూ ఉంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆయన కోసం మనం ఎండలోనూ, శ్రమలోనైనా, ఏ సమయంలోనైనా పని చేయాలి. సమయానికి రాకపోతే గద్దించడం జరుగుతూ ఉంటుంది. నువ్వు సరిగా చేయకపోతే నువ్వు అలాగ లోకరీతిగా ఉన్నావు, ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. నువ్వు విడవకపోతే, నువ్వు మత్తుడుగా ఉంటే, సోమరిపోతుగా ఉంటే, ప్రార్థన అంటే బద్దకు వచ్చేది. కొంతమందికి బయటికి వెళ్ళాలంటే ఏమైనా కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చామనుకోండి,
ఆ ఇంట్లో భార్య భర్త ఎవరు ఇచ్చారనుకోండి, బట్టలు కొనుక్కోవడానికైనా దేని కొనుక్కోవడానికైనా బద్ధకం రాదు. ఏ సమయమైనా సరే ఇంకా 9 గంటలేదా కొట్లు కట్టేయలే అని వెళ్ళిపోతారు. నీ అవసరమైతే తెచ్చుకోవడానికి, నీ అవసరమైతే ఏ సమయంలో నేను వెళ్ళిపోతుంటాను. కానీ ఆయన కోసం రావడానికి మాత్రము ఈ సమయం ఇది కదా, ఈ సమయంలో వెళ్తావులే, బద్ధకం ఉందిలే, ఒళ్ళు నొప్పులు ఉన్నాయిలే, అలాగున్నాయి ఇలాగున్నాయని వంక చెప్తుంటావు నువ్వు. అది దయ్యం యొక్క పని. అందుచేత ప్రియులారా, నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు గద్దించబడతావు. తైలాభిషేకం, దాన్ని నువ్వు శ్రమపడైనా కష్టపడైనా అంత దూరం నుండి వచ్చినా సరే దీన్ని పొందుకొని వెళ్ళాలి. దానికోసం చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ నువ్వు పడుతున్నావనండి? ఎందుకు నువ్వు అంత దూరం నుండి వస్తున్నావనండి? ఎందుకు ఇక్కడికి వచ్చి గద్దింపులు పడుతున్నావండి? వర్తమానం ద్వారా నేను ఎందుకు పడుతున్నావనండి? ఏదైనా సరిగా చేయకపోతే మీరు ఇలాగెందుకు చేశారు, ఇలాగెందుకు నడిచారు, అలాగెందుకు ఉన్నారు? వాక్యమే మీతో మాట్లాడుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా నేను మీతో నేను అలా చెప్పకపోయినా వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతుంటాడు. ఎవరితో ఏం మాట్లాడాలని తెలుసు. ఇవన్నీ జరుగుతున్నాయి దేనికోసం చెప్పండి? అప్రతిఫలానికి. మరి నువ్వు చోట పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా తలంచుకొని ఆ పనులు చేస్తావే, ఆ జీతం కోసం ఎంత దూరమైనా వెళ్తావే, ఎండలోనే వెళ్ళిపోతావే, ఆయన రమ్మన్నాడు ఈయన రమ్మన్నారు అని చెప్పి మరి ఎంత కష్టపడి వెళ్ళిపోతుంటావే ఆయన. మరి ఆ జీతం కోసం, ఆ డబ్బుల కోసం దూరం వెళ్ళిపోతుంటావే. మరి ఆత్మ సంబంధమైన జీతం కోసం మరి ఎండైనా వర్షమైనా ఏదైనా లెక్క చేయకుండా ఆయన రమ్మన్నాడని ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధించాలి కదా. అంటే నీకు అది గొప్ప కనపడుతుంది, కానీ ఇది గొప్ప కనపడట్లేదు. ఇది నీకు గొప్ప జీతం కనపడట్లేదు. దానికోసం నువ్వు అక్కడ పనికి వెళ్తే సరిగ్గా చేయకపోతే ఆ మేస్త్రో లేకపోతే ఎవరెవరో లేకపోతే ఆ యొక్క పనుల్లో పని చేయించేవాళ్ళు లేకపోతే ఇంట్లో ఓనరు ఏదో ఒకటి అంటూ ఉంటాడు, ఈ గిన్నెలు సరిగ్గా కడలేదు, ఏంటమ్మా ఎక్కడెక్కడ ఉన్నాయి అంటాడు. అయినా పడిన వాటిని శుభ్రం కడుగుతుంటావు. మరి మళ్ళీ తర్వాత కడుగుతాను, బాగా కడుగుతానండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే జీతాన్ని బట్టి, నువ్వు అవసరాన్ని బట్టి లొంగిపోతావు. మన అవసరం కాబట్టి నువ్వు అవన్నీ పడుతుంటావే బయట అవన్నీ కూడా. మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అవన్నీ పడవు? ఎవరు నేను చెప్పేవాడుకొని ఒక వ్యక్తి పెట్టుకుని ఉంటాను, కోపంగా ఉంటాను. అదే అక్కడ నువ్వు అలా ఉంటావా? నీకు అర్థమవుతుందండి. ఈయన ఈ మాటినే పరిస్థితుల్లో లేడు, లోబడి పరిస్థితులు లేడు, ఏం చెప్పినా కానీ ఈయన అదో టైప్లో ఉంటున్నాడు. వదిలే బాబు రేపటి నుంచి రావద్దు అంటాడు ఆయన. నేను చెప్పినట్లు చేయకుండా ఏదో నీ ఇష్టం చేసుకుంటూ పోయిపోతే ఇంకెందుకు ఇలా అని ఏమంటాడు చెప్పండి? ఇంట్లో పని ఆయన ఓనరు రావద్దులే అమ్మా. సర్వశక్తి కూడా ఆయన చిత్త ప్రకారం దాన్ని మనం రావాలి. ఆయన మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు, ఆయన ఇష్టాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? నెరవేర్చాలి. ఆ విధంగా ఆయన ఈ నివాసం కోసం కష్టపడాలి. నువ్వు ఆయన హల్లెలూయా. శాశ్వతమైన దానికోసం నువ్వేం చేయాలి చెప్పండి? కష్టపడాలి, శ్రమపడాలి. నువ్వు తాత్కాలికమైన దాని కోసం పరిగెడుతున్నావే ఏమండి? ఆ కుటుంబంలోని వారి కోసం, ఆ యొక్క నివాసము కోసం నువ్వు పరిగెత్తి కష్టపడుతున్నావి. మరి ఆత్మ సంబంధమైన శాశ్వతమైన దానికోసం కష్టపడక్కర్లేదా? కష్టపడాలా. ఆయన హల్లెలూయా. ఈ జీతము గొప్ప జీతం పిల్లారా. వాళ్ళు ఇచ్చే డబ్బులు మీకు పిల్లారా మీ సొంతానికి ఖర్చు పెట్టుకుంటే అవి అయిపోతాయి. ఆయన కోసం ఖర్చు పెట్టుకుంటే పైన ఉంటాయి. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఆయన ఇచ్చే జీతము శాశ్వతమైనది. దీన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఈ నివాసమును నువ్వు ప్రవేశించాలి. అందుకని గొప్ప నివాసం ఇది. ఈ నివాసములకు శిథిలము కాదు, శాశ్వతమైనది. ఈ ఒక దినాలు శిథిలమైపోతాయి. ఈ శరీరాలు ఒక దినాలు శిథిలమైపోతాయి, ముసలమైపోతాయి. ముసలి కోళ్ళు అయిపోతారు, ముసలి పౌరాలు అయిపోతారు, లేకపోతే ముసలి పక్షురాజులు అయిపోతారు. కానీ ఈ నివాసము శాశ్వతమైనది. నీతికి సమాధానం. ఎందుకంటే ఆయన శాశ్వతమైన వాడు కాబట్టి ఈ నివాసంలోకి నీవు రావాలి. నీతి సమాధానం పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఆ నివాసం నువ్వు వచ్చినట్టే. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి, ఎడతెగ ప్రార్థన చేయాలి, సమయాన్ని ప్రార్థనలో గడపాలి. విలారా నువ్వు ఏ సమయంలో నేను ప్రార్థన చేయొచ్చు. ఆయన ఏ సమయంలో ఎప్పుడు ఆయన మేలుకొని ఉంటాడు. ఆయన ఎప్పుడు నిద్ర మేలుకొని ఆయన
ఉంటాడు. ఎందుకంటే ప్రపంచంలో అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన ఆ విధంగా మేల్కొని ఉండేవాడు. ఇప్పుడు గొప్ప సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. ఆ సహాయం ఏమిటంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నాడు, ఆయనే నీకు నివాసముగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనలోని ప్రవేశించడమే, ఆయనలోని ప్రవేశించడమే నివాసంలోనికి. ఎందుకంటే ఆయనే నీతిమంతుడు, సమాధానకర్త, పరిశుద్ధాత్మ. తాళ్ళు వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఈ లోకములో ఇవన్నీ కూడా, అందుకనే మోషే కూడా అల్పకాల పాపభోగములు అనుభవించుడు కంటే శ్రమలు అనుభవించుడు మేలని ఆయన కోసం శ్రమలు అనుభవించాడు. ఐగుప్తు దేశం కోసమో కాదు. అల్పకాల పాపభోగులు అనుభవించుడు కంటే కలగబో గొప్ప బహుమానములను దృష్టించాడు. నీవు కూడా ఈ శాశ్వతమైన దానికోసం, ఆ నీతి కోసం, ఆ సమాధానాన్ని సంపాదించుకోవడం కోసం కష్టపడాలి. పరిశుద్ధాత్మ ఆనందాన్ని సంపాదించుకోవడం కోసం కష్టపడాలి.